everyone. Welcome back to the channel BaluTechLines. So I think in the last class we have completed calculus, right? So from today's lecture, so I am going to start probability and statistics. Okay, so మనం ఈ రోజు క్లాస్ ఏదైతే ఉందో ఈ రోజు నుంచి probability and statistics అనేటటువంటి ఒక కొత్త యూనిట్ ని we are going to start. Okay, ఫైన్ మా మీకు ఆల్రెడీ ఐడియా ఉండొచ్చు. ప్రాబబిలిటీ అండ్ స్టాటిస్టిక్స్ అనేటటువంటి ఒక యూనిట్ ఏదైతే ఉందో ఉన్న అన్ని యూనిట్స్ తో పోల్చుకుంటే సో ఇట్స్ సమ్వాట్ డిఫరెంట్. ఓకే, సో అది ప్రాబబిలిటీ అండ్ స్టాటిస్టిక్స్ అనేది మీరు యాప్టిట్యూడ్ లో నేర్చుకోవచ్చు. అండ్ మీరు ప్రాబబిలిటీ అండ్ స్టాటిస్టిక్స్ ఇంకో చోట నేర్చుకో చాలా చోట్ల వస్తుంది ప్రాబబిలిటీ అనేటటువంటి ఒక కాన్సెప్ట్. ఓకే, సో మనకి గేట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుకుంటే ప్రాబబిలిటీ కంటే స్టాటిస్టిక్స్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్స్ అంటే బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్, పాయిజన్, రెక్టాంగులర్, ఇలాంటివి నార్మల్ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్, ఇలాంటి వాటి నుంచి క్వశ్చన్స్ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ప్రాబబిలిటీ నుంచి క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. ఓకే, సో కాబట్టి అయినా మనం ప్రాబబిలిటీ ఒకసారి డిస్కస్ చేద్దాం. అది అయిపోయిన తర్వాత we will move on to statistics. నేను ప్రాబబిలిటీ 2 వీడియోస్ గా ఇస్తాను. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి జస్ట్ జనరల్ క్వశ్చన్స్ ఆన్ ప్రాబబిలిటీ, అండ్ సెకండ్ వీడియో వచ్చేసరికి బేస్ థియరం మీద ఏదైతే ఉందో ఆ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అవి నేను మీకు ఇస్తాను. అండ్ అది అయిపోయిన తర్వాత స్టాటిస్టిక్స్ స్టార్ట్ చేస్తాను. స్టాటిస్టిక్స్ కొంచెం లెంగ్తీ, సో ఇట్ విల్ టేక్ అరౌండ్ 3 to 6 క్లాసెస్. ఓకే ఫైన్. సో లెట్స్ కీప్ ద హెడింగ్ ప్రాబబిలిటీ. ఓకే, ప్రాబబిలిటీ. అందులో ఫస్ట్ సైడ్ హెడింగ్ పెట్టుకున్నామా ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్. ఓకే, సో ప్రాబబిలిటీలో ఫస్ట్ సైడ్ హెడింగ్ పెట్టుకోండి ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్. ప్రాబబిలిటీలో ఫస్ట్ సైడ్ హెడింగ్ పెట్టుకోండి ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్. మా ఒకటి చెప్తాను చూడండి. ఎప్పుడైనా లెటర్ సపోజ్ మీరు ఒక కాయిన్ ని టాస్ చేస్తున్నారు అనుకోండి, లేదా ఒక డై ఉంటుంది చూసారా, డై మనం జస్ట్ రోల్ చేస్తూ ఉంటాం కదా ఏదైనా గేమ్స్ ఆడుకునేటప్పుడు, అది ఒకటి అనుకోండి. ఓకే, సో ఒక కాయిన్ టాస్ చేయడం అయినా ఒక ర్యాండమ్ ఎక్స్పెరిమెంటే, ఒక డై త్రో చేసేదైనా ఒక ర్యాండమ్ ఎక్స్పెరిమెంటే. ఎందుకంటే ఇప్పుడు నువ్వు కాయిన్ టాస్ చేసావు అనుకోమ్మా, ఏమేం పడచ్చు, పడితే హెడ్ పడచ్చు లేదా టైల్ పడచ్చు. ఏది పడితే నువ్వు పర్ఫెక్ట్ గా చెప్పలేవు కదా. సో కాబట్టి ఏ ఎక్స్పెరిమెంట్ కి అయితే అన్ప్రిడిక్టబుల్ అవుట్కమ్స్, అంటే మనం వాటి యొక్క అవుట్కమ్స్ ని ప్రిడిక్ట్ చేయలేము, వాటిని మనం ఏమంటాం అంటే ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ అంటాం. ఫర్ సపోజ్ ఒక డై రోల్ చేసావు అనుకో, నీకు సిక్స్ ఛాన్సెస్ ఉన్నాయి. అయితే పడితే 1 పడచ్చు, 2 పడచ్చు, 3 పడచ్చు, 4 పడచ్చు, 5 పడచ్చు, 6 పడచ్చు. ఏ ఎక్స్పెరిమెంట్ యొక్క అవుట్కమ్స్ మనం ప్రిడిక్ట్ చేయలేకపోతామో వాటిని మనం ఏమంటాం అంటే ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్. సో ఫస్ట్ డెఫినేషన్ మీరు అర్థం చేసుకోవాల్సింది. ఓకే, సో ఫస్ట్ నోట్ ద డెఫినేషన్, రైట్? సో an experiment with unpredictable outcomes is known as a random experiment. An experiment with unpredictable outcomes is known as a random experiment. Simple. నెక్స్ట్ హెడింగ్ పెట్టుకున్నాము శాంపుల్ స్పేస్. శాంపుల్ స్పేస్. మరి ఇప్పుడు చూడండి, లెటర్ సపోజ్ ఒక కాయిన్ ని మీరు టాస్ చేశారు అనుకుందాం. ఓకే, ఒక కాయిన్ ని మీరు టాస్ చేశారు జస్ట్ లెటర్ సపోజ్. ఆ కాయిన్ టాస్ చేసినప్పుడు ఏం పడిద్దో తెలియదు, కానీ ఖచ్చితంగా ఏది పడచ్చు, పడితే హెడ్ పడాలి లేకపోతే టైల్ పడి, ఈ రెండే ఛాన్సెస్. ఇంకేమైనా ఛాన్సెస్ ఉన్నాయా? ఏం లేవు కదా. సో కాబట్టి ఈ హెడ్ ఈ టైల్ రెండింటిని కలిపి శాంపుల్ స్పేస్ అంటాం. ఫర్ సపోజ్ ఒక డైన్ రోల్ చేసాం అనుకోండి, ఫర్ సపోజ్ నీకు ఏది పడిద్దో తెలియదు, కానీ కంపల్సరీగా 1 నుంచి 6 మధ్యలో ఏదో ఒకటి పడిద్దని మాత్రం తెలుసు కదా. సో కాబట్టి దాన్ని మనం ఏమంటామంటే శాంపుల్ స్పేస్ అంటాం. ఓకే, సో కాబట్టి ఒక ఎక్స్పెరిమెంట్ జరుగుతున్నప్పుడు మన అవుట్కమ్ ప్రిడిక్ట్ చేయలేం, కానీ టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ అంటే ఏవైతే పాసిబుల్ అవుట్కమ్స్ ఉంటే అవి మొత్తాన్ని కలిపితే మనం ఏమంటామంటే శాంపుల్ స్పేస్ అంటాం. ఓకే, సో కాబట్టి ఇక్కడ సింపుల్ థింగ్, ఏదైనా ఒక ఎక్స్పెరిమెంట్ యొక్క అవుట్కమ్ ని మనం ప్రిడిక్ట్ చేయలేకపోతే దాన్ని ఏమంటామంటే ఒక ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ అంటాం. ఆ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ కి సంబంధించినటువంటి అవుట్కమ్స్ అన్నిటినీ కలిపితే దాన్ని మనం ఏమంటాం అంటే శాంపుల్ స్పేస్ అంటాం. ఓకే, నెక్స్ట్ నోట్ ద డెఫినేషన్. శాంపుల్ స్పేస్, the set of all possible outcomes is known as sample space. Okay, the set of all possible outcomes is known as sample space. The set of all possible outcomes is known as sample space. Okay fine. మా ఇక్కడ మనకి ఇప్పుడు రెండు తెలుసుకున్నాం. ఒకటి ఏంటి, ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ ఏంటంటే ఓకే ఫైన్, ద సెట్ ఆఫ్ ఏ ఎక్స్పెరిమెంట్ యొక్క అవుట్కమ్ మనం ప్రిడిక్ట్ చేయలేమో దాన్ని ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ అంటామని చెప్పాం. అండ్ ఆ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ సంబంధించిన అన్ని అవుట్కమ్స్ ఏవైతే ఉంటే వాటి మొత్తాన్ని కలిపితే శాంపుల్ స్పేస్ అని చెప్పాం. మా ఇక్కడ జాగ్రత్తగా ఒకటి చూడు, ఒక డైన్ రోల్ చేసాం అనుకో, ఆ డైన్ రోల్ చేసేది ఏమవుతుంది అంటే అది ఒక ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ అవుతుంది. ఓకే, సో కాబట్టి దాంట్లో 1 పడచ్చు, 2 పడచ్చు, 3 పడచ్చు, 4 పడచ్చు, ఏదైనా పడచ్చు. ఆ మొత్తాన్ని కలిపితే మనం ఏమంటాం అంటే శాంపుల్ స్పేస్ అంటాం. ఓకే, అది ఐడియా ఉంది. నౌ ఇప్పుడు నేనేమంటున్నానంటే ఒక డైని నేను త్రో చేశాను, ఏం పడచ్చు, 1 నుంచి 6 వరకు ఏదైనా పడచ్చుగా, అంతవరకు నీకు తెలుసు. కానీ నేనేమంటున్నానంటే 2 నెంబర్ 2 పడడానికి ప్రాబిలిటీ ఎంత అని అడిగాను. మా చెప్పిన జాగ్రత్త చూడండి అమ్మా. ఒక డైన్ త్రో చేశాను, ఒక డైన్ త్రో చేసేది ఒక ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు పడచ్చు, 1 నుంచి 6 వరకు ఏదైనా పడచ్చు, అది శాంపుల్ స్పేస్. అయితే ఇప్పుడు నేనేమంటున్నాను, నాకు 2 కావాలి, అది పడటానికి ప్రాబిలిటీ ఎంత. ఎలా చెప్తావు?
టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్‌కమ్స్ ఏంటి? 1, 2, 3, 4, 5, 6 ఈ 6 ప్రాబబిలిటీ. ఇప్పుడు నేను ఏం పడటానికి ప్రాబబిలిటీ కనుక్కోమన్నాను? 2 పడడానికి. 2 పడడానికి ప్రాబబిలిటీ ఏంటమ్మా? ఒకటే కదా ఉంది. అంటే ఇప్పుడు మొత్తం 6 2 అనేది ఎన్ని సార్లు వచ్చింది? ఒక్కసారే. సో, కాబట్టి ఇక్కడ నాకు ఫేవరబుల్ అవుట్‌కమ్ ఒకటే. టోటల్ అవుట్‌కమ్స్ ఎన్ని? 6. సో, కాబట్టి ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఏ 2 ఈస్ నథింగ్ బట్ 1/6. మరి ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకో. ప్రాబబిలిటీ అంటే మీనింగ్ ఏంటంటే ఫేవరబుల్ అవుట్‌కమ్స్ బై టోటల్ అవుట్‌కమ్స్. అంటే ఫర్ సపోజ్ నేను ఒక డై త్రో చేశాను. నాకు 5 పడడానికి ప్రాబబిలిటీ ఎంత? ఎట్లా చెప్తావు? ఫేవరబుల్ అవుట్‌కమ్స్ బై టోటల్ అవుట్‌కమ్స్. టోటల్ అవుట్‌కమ్స్ నీకు ఆల్రెడీ తెలుసు. ఎంత? 6. అది బై డిఫాల్ట్. రైట్. ఎందుకంటే మనకి ఒక డై త్రో చేసినప్పుడు పడటానికి ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయి? 6 ఛాన్సెస్ ఉన్నాయి. సో, కాబట్టి ఆటోమేటిక్‌గా 6. ఇప్పుడు నీకు ఫేవరబుల్ అవుట్‌కమ్స్ కావాలి. నాకు ఏ నంబర్ కావాలని చెప్పాను? 5 అనే నంబర్ కావాలని చెప్పాను కదా! సో, కాబట్టి ఆ 5 అనే నంబర్ కావాలి కాబట్టి దానికి ఎన్ని నంబర్ ఆఫ్ ఛాన్సెస్ ఉంటాయి? ఓన్లీ ఒకే ఒక్క ఛాన్స్ ఉంది. సో, కాబట్టి 1/6 ఈస్ నథింగ్ బట్ ద ప్రాబబిలిటీ. ఓకే. సో, నెక్స్ట్ డెఫినిషన్ నోట్ చేసుకున్నామా? Probability is nothing but the ratio of favorable outcomes to the total number of outcomes. The ratio of favorable outcomes to the total number of outcomes. Simple. So, కాబట్టి ఇక్కడ ఒకటే పాయింట్ అమ్మా. మనం ఏ ఎక్స్పెరిమెంట్ చేసినా, ఏ యాక్టివిటీ చేసినా దాని యొక్క అవుట్‌కమ్ గనక మనం ప్రిడిక్ట్ చేయలేకపోతే దాన్ని ఒక రాండమ్ ఎక్స్పెరిమెంట్ అంటాం. ఓకే. సో, ఆ రాండమ్ ఎక్స్పెరిమెంట్ యొక్క టోటల్ నంబర్ ఆఫ్ అవుట్‌కమ్స్ ఏవైతే ఉంటే వాటిని మనం శాంపుల్ స్పేస్ కింద కేటగరైజ్ చేస్తాం. ఓకే. సో, ఆ ఉన్న శాంపుల్ స్పేస్‌లో ఏదో ఒక శాంపుల్‌ని మనం సెలెక్ట్ చేసుకొని ఫేవరబుల్ అవుట్‌కమ్స్ బై టోటల్ నంబర్ ఆఫ్ అవుట్‌కమ్స్ కనుక వేస్తే నీకు ఆటోమేటిక్‌గా వచ్చేటటువంటి వాల్యూ ఏంటి అంటే ప్రాబబిలిటీ. ఓకే. సో, కాబట్టి ఈ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో దీస్ ఆర్ ద బేసిక్స్ అండ్ యూ నీడ్ టు రిమెంబర్. ఓకే. ఫైన్. నెక్స్ట్ హెడ్డింగ్ పెట్టుకున్నాము ప్రాపర్టీస్ ఆఫ్ ప్రాబబిలిటీ. ఓకే. బేసిక్ ప్రాపర్టీస్ ఆఫ్ ప్రాబబిలిటీ. Basic properties of probability. Basic properties of probability simply. Properties of probability. Okay. Let us see. My first property. First, probability of any sample space. Probability of any sample space is equal to 1. This is very, very important. Okay. My sample space అంటే మీనింగ్ ఏంటంటే టోటల్ అవుట్‌కమ్స్. ఓకే. సో, ఇప్పుడు ఫర్ సపోజ్ నా దగ్గర ఒక కాయిన్ ఉందమ్మా. ఇటుపక్క హెడ్డే ఉంది. ఇటుపక్క కూడా హెడ్డే ఉందనుకో. నేను కాయిన్ టాస్ చేశాను. హెడ్ పడడానికి ప్రాబబిలిటీ ఎంత అన్నాడనుకో ఏమని చెప్తావు? 100% కదా! ఎందుకంటే నువ్వు కాయిన్ లెఫ్ట్ టాప్ సైడ్ పడినా, బాటమ్ సైడ్ పడినా కంపల్సరీగా నీకేమొస్తది? హెడ్డే వస్తది. సో, పి ఆఫ్ ఎస్ అంటే మీనింగ్ ఏందంటే అన్ని ఫేవరబుల్ అవుట్‌కమ్సే. అంటే నీకు ఉన్న అన్ని అవుట్‌కమ్స్‌లో అన్ని ఫేవరబుల్ అవుట్‌కమ్స్ అయినాయి అనుకున్న దాన్ని మనం ఏమంటామంటే పి ఆఫ్ ఎస్ అంటాం. ఓకే. సో, పి ఆఫ్ ఎస్ అంటే ఏంటంటే ద ప్రాబబిలిటీ ఆఫ్ శాంపుల్ స్పేస్. ఓకే. శాంపుల్ స్పేస్‌కి ప్రాబబిలిటీ ఏముంటదమ్మా? ఆటోమేటిక్‌గా 1 కదా నీకు ఉండేది. ఎందుకని 1? సో, ప్రాబబిలిటీ ఆఫ్ శాంపుల్ స్పేస్ అంటే అన్నీ ఉంటాయి. ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక డై ఉంది. డైకి అన్ని పక్కల 4 అనే నంబరే ఉందనుకోనా. నేను ఒక డై త్రో చేసి 4 పడడానికి ప్రాబబిలిటీ ఎంత అంటే 100%. ఎందుకంటే ఒక డై ఉంది. ఆ డైకి అన్ని 4 ఉన్నాయి. సో, కాబట్టి 4 పడటానికి ప్రాబబిలిటీ ఎంత అంటే 100% అవుతుంది కదా! సో, కాబట్టి ఎప్పుడైనా సరే ప్రాబబిలిటీ ఆఫ్ శాంపుల్ స్పేస్ ఎంత అంటే యూ విల్ గెట్ 100%. 100%ని మనం ప్రాబబిలిటీ ఎలా చెప్తామంటే 1 అని చెప్తాం. ఓకే. సో, దట్స్ సింపుల్. నెక్స్ట్ సెకండ్ వన్. Probability of 5. Probability of 5 is equal to 0. This is the second property. అంటే 5 అంటే నల్ సెట్ అమ్మా. ఫర్ సపోజ్ ఒక కాయిన్ ఉందనుకోండి. 2 సైడ్‌లు టెయిల్ ఉంది. నేను కాయిన్ టాస్ చేశాను. టాస్ చేసి నాకు హెడ్ పడడానికి ప్రాబబిలిటీ ఎంత అంటాను? 0. ఎందుకంటే అసలు ఆ కాయిన్‌లో హెడ్డే లేదు. ఓకే. ఓన్లీ నీకు టైలే ఉంది కాబట్టి నీకు అసలు హెడ్ పడే ఛాన్సే లేదు. సో, కాబట్టి దాని యొక్క ప్రాబబిలిటీ వాల్యూ ఎంత అంటే 0. ఫర్ సపోజ్ ఒక డై త్రో చేశాననుకోండి. ఒక డై త్రో చేసినప్పుడు ఆ డై మొత్తం అన్ని సైడ్‌లు 5 అనే నంబర్ ఉంది. నేను డై త్రో చేసేది నాకు 4 పడడానికి ప్రాబబిలిటీ ఎంత అన్నాను. అసలు అక్కడ 4 లేదు. నీకు 4 పడడానికి ఛాన్స్ ఎక్కడి నుంచి వస్తది? లేదు. సో, కాబట్టి ఎప్పుడైనా సరే నల్ సెట్ యొక్క ప్రాబబిలిటీ ఎంత ఉంటుందంటే 0. ఓకే. దట్ ఈస్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. రైట్. నెక్స్ట్ థర్డ్ ప్రాపర్టీ. ప్రాబబిలిటీ ఆఫ్ ఎనీ ఈవెంట్. ఏ అనేది ఎనీ ఈవెంట్. అది కాయిన్ టాస్ చేయడం గాని, డై త్రో చేయడం గాని, ఇంకోటి కావచ్చు ఏదైనా కావచ్చు. ఎనీ ప్రాబబిలిటీ ఆల్వేస్ లైస్ ఇన్ బిట్వీన్ 0 అండ్ 1. Is less than or is equal to 0 and 1. Okay. So, probability will never exceed 1 and never goes beyond 0. Okay. So, కాబట్టి probability ఎప్పుడైనా సరే 0కి 1కి మధ్యలోనే ఉంటుంది. Okay. So, that's very important point. Right. So, next I'm moving on to the fourth one. P of A complement. మా P of A complement అంటే ఏంటంటే A కాంది అని. ఓకే. P of A complement is nothing but 1 minus P of A. మా ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి. సమ్ ఆఫ్ ఆల్ ప్రాబబిలిటీస్ 1. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే. ఎప్పుడైనా సరే ఒక కాయిన్ టాస్ చేసాను అనుకోండి. ఫర్ సపోజ్ లెట్ అస్ సే. ఓకే. ఒక కాయిన్ టాస్ చేసాం అనుకోండి. ఏమేం ఛాన్సెస్ ఉంటాయమ్మా? పడితే హెడ్ పడొచ్చు. లేకపోతే టెయిల్ పడొచ్చు. ఈ 2 ఛాన్సెస్. హెడ్ పడడానికి ప్రాబబిలిటీ ఎంత? ఉందే ఒకటి బై ఫేవరబుల్ అవుట్‌కమ్. టోటల్ నంబర్ ఆఫ్ అవుట్‌కమ్స్ ఎన్ని? 2. సో, కాబట్టి 1/2 సింప్లీ.
ఓకే. అలా గాకుండా టెయిల్ పడడానికి ప్రాబబిలిటీ ఎంత అన్నాడు అనుకోండి. ఎలా చెప్తావు? టెయిల్ ఒకటే టెయిల్ ఉంది. సో, కాబట్టి ఇక్కడ నీకు 1 ఫేవరబుల్ ఔట్‌కమ్ బై టోటల్ నంబర్ ఆఫ్ ఔట్‌కమ్స్ అంటే 2 ఔట్‌కమ్స్ ఉన్నాయి. సో, కాబట్టి 1/2. సో, కాబట్టి హెడ్ ప్రాబబిలిటీ 1/2, టెయిల్ పట్టడానికి ప్రాబబిలిటీ 1/2. సో, కాబట్టి ఇవి రెండిటిని యాడ్ చేసామనుకోండి. 1/2 ప్లస్ 1/2 వాల్యూ ఎంత? 1. సో, కాబట్టి ఎప్పుడైనా సరే సమ్ ఆఫ్ ఆల్ ది ప్రాబబిలిటీస్ యూ విల్ ఆల్వేస్ గెట్ ఇట్ యాస్ 1. ఓకే. లెట్ అస్ సే ఒక డై ఉంది. ఆ డైని త్రో చేసామనుకుందాం. లెట్ అస్ సే 1, 2, 3, 4, 5 అండ్ 6 లెట్ అస్ సపోజ్. ఓకే. సో, ప్రాబబిలిటీ ఆఫ్ 1 పడడానికి ఛాన్స్ ఎంత అన్నాడు అనుకోండి ఫర్ సపోజ్. ఓకే. సో, ఇక్కడ 1 పడటానికి ఎన్ని ఫేవరబుల్ ఔట్‌కమ్స్ ఉన్నాయి? 1. సో, కాబట్టి 1 డివైడెడ్ బై టోటల్ నంబర్ ఆఫ్ ఔట్‌కమ్స్ ఎన్ని? 6. ఓకే. సింప్లీ. సిమిలర్‌లీ అలాగే పి ఆఫ్ 2. పి ఆఫ్ 2 కూడా ఎంత వస్తది? 2 ఒకటే ఉంది ప్రాబబిలిటీ. ఒకటే ఔట్‌కమ్ ఉంది. సో, కాబట్టి ఫేవరబుల్ ఔట్‌కమ్ ఈస్ నథింగ్ బట్ 1. అండ్ టోటల్ నంబర్ ఆఫ్ ఔట్‌కమ్స్ వచ్చేసరికి ఎన్నేమో 6. సో, కాబట్టి ప్రాబబిలిటీ ఆఫ్ 1 1/6, ప్రాబబిలిటీ ఆఫ్ 2 1/6, సిమిలర్‌లీ సో ఆన్. ప్రాబబిలిటీ ఆఫ్ 6 కూడా ఎంత? 6 కూడా ఒకటే కదమ్మా ఉంది. సో, కాబట్టి ఫేవరబుల్ ఔట్‌కమ్ ఈస్ 1 అండ్ టోటల్ నంబర్ ఆఫ్ ఔట్‌కమ్స్ ఈస్ నథింగ్ బట్ 6. సో, కాబట్టి 1 6. ఓకే. సో, కాబట్టి అలా మొత్తం ఎన్నున్నాయి? 6 ఉన్నాయి. ఓకే. సో, కాబట్టి ఇవి మొత్తాన్ని యాడ్ చేస్తే 1/6 ప్లస్ 1/6 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ 1/6 ఈస్ ఈక్వల్ టు మొత్తాన్ని యాడ్ చేస్తే నీకు ఏమొచ్చిందమ్మా? 6/6. 6/6 వాల్యూ ఎంత? 1. ఓకే. సో, నా మీనింగ్ ఏంటంటే ఎప్పుడైనా సరే సమ్ ఆఫ్ ఆల్ ది ప్రాబబిలిటీస్ ఈస్ ఈక్వల్ టు 1. ఇక్కడ పి ఆఫ్ ఏ కాంప్లిమెంట్ ఈస్ ఈక్వల్ టు 1 మైనస్ పి ఆఫ్ ఏ అని రాసా. ఎందుకు రాసాను? మరి ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక మ్యాచ్ ఉందనుకోమ్మా. ఇండియాకి, ఆస్ట్రేలియాకి ఒక మ్యాచ్ జరుగుతుంది అనుకుందాం ఫర్ సపోజ్. ఇండియా గెలవటానికి ప్రాబబిలిటీ 30% అన్నాననుకో. ఆస్ట్రేలియా గెలవటానికి ప్రాబబిలిటీ ఎంత ఉంటది? ఆటోమేటిక్‌గా 70% కదమ్మా. సో, ఫేవరబుల్ ఔట్‌కమ్ యొక్క ప్రాబబిలిటీ పి అయితే, అన్‌ఫేవరబుల్ ఔట్‌కమ్ యొక్క ప్రాబబిలిటీ ఎంత అవుతది? 1 మైనస్ పి అవుతది కదా ఆటోమేటిక్‌గా. సో, కాబట్టి ఏ కాంప్లిమెంట్ అంటే మీనింగ్ కూడా అదే. ఏ కానిది. ఓకే. దాన్ని ఎట్లా 1లో నుంచి ఎందుకు సబ్‌స్ట్రాక్ట్ చేసాను? 1 అంటే అక్కడ అస్యూమ్ చేసుకోవాల్సింది 1 కాదు. 100%. ఓకే. ప్రాబబిలిటీ 100% అనేది మనం చెప్తాం. కానీ దాని యొక్క మాక్సిమం వాల్యూ ఎంత? 1. సో, 1 మైనస్ పి ఆఫ్ ఏ అంటే మీనింగ్ ఏంటంటే 100%లో నుంచి ఏ యొక్క ప్రాబబిలిటీ తీసేస్తే ఏ కాని యొక్క ప్రాబబిలిటీ వస్తది. ఆటోమేటిక్‌గా అంతే కదా! ఫైన్. ఓకే. లెట్ అస్ సపోజ్ AB are any two events. AB are any two events. P of A union B. This is very, very important formula. P of A union B is equal to P of A plus P of B minus P of A intersection B. Simple. P of A union B is equal to P of A plus P of B minus P of A intersection B. ఓకే. ఈ ఫార్ములా మీకు ఆల్రెడీ తెలిసే ఉంటదమ్మా. ఏబీ అనే 2 ఈవెంట్స్ ఇస్తాడు. ఇచ్చినప్పుడు హ్యాపీగా చూసుకోవచ్చు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకుందామా, యూనియన్ యొక్క మీనింగ్ ఏంటంటే అట్‌లీస్ట్ 1. అట్‌లీస్ట్ 1. టోటల్ అన్నమాట. అట్‌లీస్ట్ 1. యూనియన్ యొక్క మీనింగ్. ఇంటర్సెక్షన్ అంటే కాంబినేషన్. ఈ ఇంటర్సెక్షన్ యొక్క మీనింగ్ ఏంటంటే రెండిట్లో ఉండాలి. ఓకే. దిస్ ఈస్ నథింగ్ బట్ కాంబినేషన్. అంటే కామన్. కాంబినేషన్ కంటే కూడా మీరు దీన్ని కామన్ అంటే ముఖ్యం. ఓకే. ఇంటర్సెక్షన్ అంటే మీనింగ్ ఏంటంటే కామన్ అని మీనింగ్. రైట్. సో, దిస్ ఈస్ ఇఫ్ ఐ అరేంజ్ ఇట్. Intersection means common. Okay. Simply. Intersection means common things. ఓకే. సో, ఎప్పుడైనా సరే క్వెషన్‌లో ద ఫర్ లెట్ సపోజ్ ఏబీ అనే 2 ఈవెంట్స్ ఇచ్చారని చెప్పాడు. ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఇస్తాడు. ప్రాబబిలిటీ ఆఫ్ బి ఇస్తాడు. అండ్ రెండిటి యొక్క ఇంటర్సెక్షన్‌లో ఉన్న ప్రాబబిలిటీ ఇచ్చేసేసి వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ అకరింగ్ అట్‌లీస్ట్ వన్ ఆఫ్ ది ఈవెంట్ అన్నాడు అనుకో. దాని మీనింగ్ ఏంటి? నువ్వు ఫైండ్ ఔట్ చేయాల్సింది పి ఆఫ్ ఏ యూనియన్ బి అని. ఓకే. అట్‌లీస్ట్ వన్ ఆఫ్ ది ఈవెంట్ అక్కర్ అవ్వాలి అని దానికి మీనింగ్ ఏంటి అంటే ఏ యూనియన్ బి. సో, పి ఆఫ్ ఏ యూనియన్ బి అంటే పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ బి మైనస్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. సో, అన్ని వాల్యూస్ క్వెషన్‌లో ఉంటే తీసుకొని సబ్స్టిట్యూట్ చేస్తే యూ విల్ గెట్ ది ఆన్సర్. ఓకే. సో, దీని మీద చాలా సిల్లీ క్వెషన్స్ వచ్చాయి గేట్‌లో. సో, అవన్నీ నేను సాల్వ్ చేయిస్తాను. బట్ రీసెంట్ ఇయర్స్‌లో మాత్రం ప్రాబబిలిటీ నుంచి క్వెషన్స్ అసలు రాలేదు. సో, ఓన్లీ దేని నుంచి వస్తాయంటే ప్రాబబిలిటీ స్టాటిస్టిక్స్ ఏదైతే ఉందో అంటే ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్స్ అండ్ స్టాటిస్టిక్స్. మీన్, మీడియన్, మోడ్, వేరియన్స్, స్టాండర్డ్ డీవియేషన్ వీటి నుంచి ఎక్కువ క్వెషన్స్ వచ్చే అవకాశం ఉంటది. ఓకే. ఫైన్. సో, దిస్ ఈస్ ద 5th పాయింట్. ఓకే. సో, ఐ యామ్ మూవింగ్ ఆన్ టు ద 6th వన్. If A, B are mutually exclusive event. If A, B are mutually exclusive events. Mutually exclusive. If A, B are mutually exclusive events, let us suppose. Okay, అంటే mutually exclusive events అంటే మీనింగ్ ఏంటి చెప్తాను చూడండి. మా mutually exclusive events అంటే A intersection B is equal to 5. అంటే ఏ 2 ఈవెంట్స్ మధ్యలో అయితే కామన్ ఎలిమెంట్స్ ఉండవో ఆ రెండిటిని మనం ఏమంటాం అంటే మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్. మీరు ఎప్పుడైనా టీవీలో చూసినప్పుడు ఏదైనా ఒక సినిమా ఉందనుకోమా, సినిమా అనేది కొత్తగా మీరు అంటే ఫస్ట్ టైం కొత్త సినిమా వేస్తున్నారు అనుకోండి ఏదైనా టీవీలో. అలా వేస్తున్నప్పుడు ఏంటి పరిస్థితి అప్పుడు జరిగేది? ఎక్స్‌క్లూజివ్‌లీ అని మా టీవీ, ఎక్స్‌క్లూజివ్ పర్టిక్యులర్ టీవీ అని ఖచ్చితంగా వేస్తారు కదా! ఎక్స్‌క్లూజివ్‌లీ అంటే మీనింగ్ ఏంటంటే కామన్. అంటే వేరే ఏ ఛానెల్‌లోనూ రాట్లేదు. మా ఒక్క ఛానెల్‌లోనే వస్తుంది అని మీనింగ్. ఓకే. సో, కాబట్టి ఏ అండ్ బి ఆర్ మ్యూచువల్ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ అంటే మీనింగ్ ఏంటంటే ఏకి బికి మధ్యలో ఎటువంటి కామన్ ఎలిమెంట్స్ లేవు. అంటే ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు 5. ఓకే. మరి ఎప్పుడైతే ఇక్కడ నీకు ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు 5 ఉందో ప్రాబబిలిటీ అప్లై చెయ్యి. పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు
ఇక్కడ P ఆఫ్ I వస్తది కదా! ప్రాబబిలిటీ ఆఫ్ I ఈజ్ ఈక్వల్ టు ఎంత ఆటోమేటిక్‌గా 0. ఓకే. సో P ఆఫ్ A ఇంటర్సెక్షన్ B ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే. సో ఏబి అనేది మ్యూచువల్ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ అయితే దాని మీనింగ్ ఏంటంటే ఏ ఇంటర్సెక్షన్ బి అనేది 5. ఏ ఇంటర్సెక్షన్ బి 5 కాబట్టి పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఏమవుతుందంటే 0. అంటే ఒక్కోసారి వాడు క్వశ్చన్‌లో ఇఫ్ ఏ కామా బి ఆర్ మ్యూచువల్ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ అని ఇస్తాడు. ఆ పాయింట్ చదవంగానే ఫస్ట్ మన మైండ్‌లో స్ట్రైక్ కావాల్సింది ఏంటంటే ఓకే ఫైన్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే. అదొకటి మైండ్‌లో ఉంచుకోండి. ఓకే. నెక్స్ట్ ఐ మూవింగ్ ఆన్ టు ద సెవెంత్ వన్. If A comma B are mutually exhaustive events, okay, if A comma B are mutually exhaustive, if A comma B are mutually exhaustive events, okay, exhaustive events అయితే అంటే exhaustive events అంటే మీనింగ్ ఏంటంటే mutual exhaustive events అంటే A యూనియన్ B is equal to S. అంటే ఏ బి అని ఒక 2 సెట్స్ వచ్చినప్పుడు అవి రెండింటిని కలిపితే నీకు ఓవరాల్ శాంపుల్ స్పేస్ కనుక వస్తే అప్పుడు దాన్ని మనం ఏమంటామంటే మ్యూచువల్లీ ఎగ్జాస్టివ్ ఈవెంట్స్ అంటాం. ఓకే. సో ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు ఎస్ అంటే ప్రాబబిలిటీ అప్లై చేయి పి ఆఫ్ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 1 సింపుల్. ఓకే. సో కాబట్టి ఏంటి నీకు గుర్తుకు రావాల్సింది ఓకే ఫైన్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ అని వాడు క్వెషన్‌లో మెన్షన్ చేశాడంటే పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు 0. మ్యూచువల్లీ ఎగ్జాస్టివ్ ఈవెంట్స్ అంటే పి ఆఫ్ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు 1. ఈ 2 పాయింట్స్ కంపల్సరీగా మీకు మైండ్‌లో ఉండాలి. ఓకే ఫైన్. సో నెక్స్ట్ నోట్ చేసుకుందాం 8th పాయింట్. If n coins are tossed simultaneously, 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 then n of s మా n of s అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకున్నామా టోటల్ శాంపిల్స్ ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకో ఏదో ఒక ఈవెంట్ పి ఆఫ్ ఏ కనుక మీరు ఫైండ్ అవుట్ చేస్తున్నారు అనుకోండి పి ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాక్చువల్లీ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ ఆఫ్ ఏ తో ఇండికేట్ చేస్తాం అండ్ ఓవరాల్ అవుట్కమ్స్ వచ్చేసరికి ఎన్ ఆఫ్ ఎస్ తో ఇండికేట్ చేస్తాం. ఓకే పి ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ ఏ బై ఎన్ ఆఫ్ ఎస్. మనం ఏ ప్రాబ్లం కైనా ఇదే ఫార్ములా యూస్ చేస్తాం. ఏ ప్రాబ్లం కైనా సరే ఇదే ఫార్ములా యూస్ చేస్తాం. ఓకే ఫేవరబుల్ అవుట్కమ్స్ బై అసలు ప్రాబిలిటీ డెఫినేషన్ అది. మనకు ప్రాబిలిటీ నుంచి ఏ క్వశ్చన్ వచ్చినా సరే ఫస్ట్ మనం చూసేది ఏంటి అంటే టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఎన్ని, ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని. ఇవి రెండు కనుక నువ్వు చూసినట్లయితే ఆటోమేటిక్ ఎంత పెద్ద క్వశ్చన్ అయినా ఈజీగా ఆన్సర్ వస్తుంది. సో ఇక్కడ ఒక క్వశ్చన్ ప్రాబిలిటీ నుంచి వచ్చిందంటే ఫస్ట్ నువ్వు చూడాల్సింది ఏంటంటే టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఎన్ని, ఆ తర్వాత ఫేవరబుల్ అవుట్కమ్స్ గురించి ఆలోచిస్తాం. ఓకే సో కాబట్టి ఫస్ట్ ఒక n కాయిన్స్ కనుక టాస్ చేస్తే n ఆఫ్ s ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది అంటే 2 పవర్ n. అంటే ఫర్ సపోజ్ వాడు 2 కాయిన్స్ ఆర్ టాస్డ్ సైమల్టేనియస్లీ అన్నాడు అనుకో n ఆఫ్ s ఆటోమేటిక్ ఎంత 2 స్క్వేర్ 4. ఒకవేళ 4 కాయిన్స్ ఆర్ టాస్డ్ సైమల్టేనియస్లీ అన్నాడు అనుకో టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఎన్ని 2 పవర్ 4 16. కాబట్టి చూడండి మీరు లెట్ అస్ సపోజ్ కాయిన్ నెంబర్ 1 2 కాయిన్స్ టాస్ చేశాడు అనుకుందాం. 2 కాయిన్స్ టాస్ చేశాడు అనుకుంటే ఏమేం ప్రాబిలిటీ రావచ్చమ్మా ఛాన్సెస్ పడితే 2 హెడ్ పడొచ్చు, లేకపోతే ఫస్ట్ ది హెడ్ సెకండ్ ది టైల్ పడొచ్చు, లేదా ఫస్ట్ టైల్ సెకండ్ హెడ్ పడొచ్చు, లేదా 2 టైల్స్ పడొచ్చు. సో కాబట్టి ఓవరాల్ ప్రాబిలిటీ ఎంత నాకు ఇక్కడ వచ్చింది 4. అంతే కదమ్మా. మీకు సింపుల్‌గా డిజిటల్ ఎలక్ట్రానిక్స్ గనుక ఐడియా ఉంటే 0 0 0 1 1 0 1 1 సింప్లీ. 3 కాయిన్స్ గనుక టాస్ చేశాడనుకో ఏం రాస్తావు 0 0 0 0 0 1 0 1 0 0 1 1 1 0 0 1 0 1 1 1 0 అండ్ 1 1 1 సింప్లీ. ఓకే సో కాబట్టి లెట్ అస్ సపోజ్ 0 హెడ్ అనుకోండి 1 టైల్ అనుకోండి ఆటోమేటిక్‌గా నీకు మొత్తం ఎన్ని ఛాన్సెస్ వస్తాయి 8 ఛాన్సెస్ వస్తాయి. కాబట్టి మీరు చెక్ చేసుకుని అంతకంటే ఛాన్సెస్ రావు. అదే 4 ఇచ్చాడు అనుకోండి నీకు ఎన్ని ఛాన్సెస్ వస్తాయి 16 ఛాన్సెస్ వస్తాయి. సో కాబట్టి నా మీనింగ్ ఏంటంటే n కాయిన్స్ ఆర్ టాస్డ్ సైమల్టేనియస్లీ అని క్వశ్చన్‌లో ఇచ్చారంటే ఇక ఆటోమేటిక్‌గా నీకు మైండ్‌లో ఫిక్స్ అయిపోద్ది. ఓకే n ఆఫ్ s ఈజ్ ఈక్వల్ టు 2 పవర్ n. ఓకే n ఆఫ్ s సంగతి తర్వాత వాడు ఏం అడిగితే అది. ఓకే అదొకటి చూద్దాం రైట్. సో నెక్స్ట్ ఐ యామ్ మూవింగ్ ఆన్ టు ద 9th పాయింట్. నోట్ చేసుకోండి. ఇఫ్ n కాయిన్స్ n డైస్ ఆర్ థ్రోన్ సైమల్టేనియస్లీ, if n dice are thrown simultaneously, 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 then n of s is equal to power n. ఇక్కడ అలా అయితే 2 పవర్ n ఇక్కడ 6 పవర్ n సింప్లీ. ఓకే వాట్ 2 డైస్ ఆర్ థ్రోన్ సైమల్టేనియస్లీ అని అనుకో ఇంక ఇమ్మీడియట్ గా n of s ఈక్వల్ 36 ముందు అది రాసేస్తాం. ఆ తర్వాత వాడు ఏం అడిగాడో అని తర్వాత ఆలోచిస్తాం. ఓకే సో సిమిలర్ గా 4 కాయిన్స్ ఆర్ టాస్డ్ సైమల్టేనియస్లీ అని అనుకో ముందు n of s 2 పవర్ 4 16 ఆ తర్వాత వాడు ఏం అడిగాడు అనే దాని గురించి మనం ఆలోచించవచ్చు. ఓకే సో కీప్ ఇట్ ఇన్ మైండ్. ఓకే సో n కాయిన్స్ కనుక సైమల్టేనియస్ గా టాస్ చేస్తే n of s విల్ బి 2 పవర్ n. అలా కాకుండా n డైస్ ఆర్ థ్రోన్ సైమల్టేనియస్లీ అయితే n of s ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 6 పవర్ n అవుతుంది. ఓకే సో ఈ పాయింట్స్ అన్ని మైండ్ లో ఉంచుకోండి. ఐ హోప్ మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఓకే కాకపోతే ఒక చిన్న టాస్క్ ఉంది అది ఒకటి చెప్పిన తర్వాత దెన్ బేసిక్ ప్రాబ్లమ్స్ అంటే బేసిక్స్ ఆఫ్ ప్రాబిలిటీ నుంచి ఏవైతే ప్రాబ్లమ్స్ వచ్చినాయో అవి మొత్తం ఈ వీడియోలో చేపిచ్చేస్తాను. నెక్స్ట్ వీడియోలో బేస్ థియరం విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే సో ఆ బేస్ థియరం మీద నుంచి ఏవైతే క్వశ్చన్స్ వచ్చాయి ఆ బేస్ థియరం మీద క్వశ్చన్స్ అన్ని చేయించేస్తాను. సో ఆ 2 వీడియోస్ తోటి వి విల్ ఫినిష్ ఆఫ్ ప్రాబిలిటీ.
గేట్‌కి నేను ఏదైతే చెప్పానో అంతవరకు చూసుకొని మీరు ఆ మోడల్ ప్రాబ్లమ్స్ చేసుకుంటే ఇట్ విల్ బి ఎనఫ్. ఓకే. సో నెక్స్ట్ స్టాటిస్టిక్స్ మీద కొంచెం మనం ఎక్కువ కాన్సంట్రేట్ చేయాలి. అంటే బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్, పాయిసన్ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్, రెక్టాంగులర్ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్, నార్మల్ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ ఇలాంటివి. ఓకే. అండ్ అటు పక్కొచ్చేలకు మీన్, మీడియన్ మోడ్, స్టాండర్డ్ డీవియేషన్, కోఎఫిషియంట్ ఆఫ్ వేరియన్స్, రిగ్రెషన్ అంటే ఏంటి, కొరిలేషన్ అంటే ఏంటి, ఇలాంటివన్నీ వాటి మీద కొంచెం ఎక్కువ కాన్సంట్రేట్ చేయాలి. ఓకే. సో వి విల్ సీ. సో నెక్స్ట్ ప్యాక్ ఆఫ్ కార్డ్స్ అని హెడింగ్ పెట్టుకోండి. ఓకే. నెక్స్ట్ కీప్ ద హెడింగ్ ప్యాక్ ఆఫ్ కార్డ్స్. కీప్ ద హెడింగ్ ప్యాక్ ఆఫ్ కార్డ్స్. మరి ఇది మీకు చాలా మందికి ఐడియా ఉండే ఉంటుందమ్మా ప్యాక్ ఆఫ్ కార్డ్స్. మీరు చాలా మంది ఇంట్లో కూడా ఆడుతూ ఉంటారు. ఓకే. బయట ఆడేవాళ్ళు బయట ఆడుతుంటారు. ఇంట్లో ఆడేవాళ్ళు ఇంట్లో ఆడుతుంటారు. సో ఇవి మీకు ఆల్రెడీ తెలిసిందే. బట్ జస్ట్ ఒకసారి చెప్తాను. జస్ట్ గుర్తుపెట్టుకోండి. ఓకే. మా ప్యాక్ ఆఫ్ కార్డ్స్. ప్యాక్ ఆఫ్ కార్డ్స్ నుంచి క్వెషన్స్ చాలా ఫేమస్ ప్రాబబిలిటీలో. ఓకే. సో గేట్‌లో కూడా చాలా సార్లు ఇచ్చారు. ఓకే. ఒక 5, 6 టైమ్స్ దాకా ఇచ్చారు. సో విల్ సీ ఇట్ నౌ. ఓకే. మా ప్యాక్ ఆఫ్ కార్డ్స్ సింప్లీ మీనింగ్ ఏంటంటే మనకి టోటల్‌గా ఎన్ని కార్డ్స్ ఉంటాయి? ఆ కార్డ్స్‌లో ఎన్ని ఎన్ని ఆసులుంటాయి? ఎన్ని కింగ్స్ ఉంటాయి? ఎన్ని క్వీన్స్ ఉంటాయి? అట్లా. ఓకే. సింప్లీ. ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి. మనకు టోటల్ నంబర్ ఆఫ్ కార్డ్స్ ఏంటంటే 52. వి హావ్ 52 కార్డ్స్ టోటల్. సో ఈ ట్రీ డయాగ్రామ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మ. ఓకే. మనకి టోటల్ నంబర్ ఆఫ్ కార్డ్స్ ఎన్ని అంటే 52. సింప్లీ. టోటల్ నంబర్ ఆఫ్ కార్డ్స్ ఆర్ 52. ఓకే. ఆ 52లో 2 డివిజన్స్ ఉంటాయి. ఓకే. 2 డివిజన్స్ ఉంటాయి. 52 కార్డ్స్‌లో. ఓకే. 26 ఏమో బ్లాక్ కార్డ్స్. 26 వచ్చేసరికి రెడ్ కార్డ్స్. రెడ్ కార్డ్స్. ఓకే. 26 బ్లాక్ కార్డ్స్‌లో గూడా 26 బ్లాక్ కార్డ్స్‌లో గూడా 13 వచ్చేసరికేమో క్లబ్, క్లబ్ కార్డ్స్ ఉంటాయి. 13 వచ్చేసరికేమో స్పేడ్ కార్డ్స్ ఉంటాయి. ఓకే. నెక్స్ట్ 26 రెడ్ కార్డ్స్‌లో 13 వచ్చేసరికేమో హార్ట్, 13 వచ్చేసరికేమో డైమండ్. ఓకే. దీస్ ఆర్ ద కార్డ్స్. ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మ. ఈ టేబుల్ మీకు గుర్తుండాలి. టోటల్ నంబర్ ఆఫ్ కార్డ్స్ ఎన్ని 52. 52లో 26 ఏమో రెడ్ కార్డ్స్, 26 ఏమో బ్లాక్ కార్డ్స్. 26 బ్లాక్ కార్డ్స్‌లో 13 ఏమో క్లబ్, 13 ఏమో స్పేడ్. 26 రెడ్ కార్డ్స్‌లో 13 ఏమో హార్ట్, 13 వచ్చేసరికి డైమండ్. ఓకే. సో ఇవి డెఫినిట్‌గా గుర్తుండాలి. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ క్లబ్‌లో కావచ్చు, స్పేడ్‌లో కావచ్చు, హార్ట్‌లో కావచ్చు, డైమండ్‌లో కావచ్చు. ప్రతి దాంట్లో 4 ఏమో ఫేస్ కార్డ్స్ ఉంటాయి. అంటే ఒక ఆస్, ఒక కింగ్, ఒక క్వీన్, ఒక జాక్. ఇవి 4 ఫేస్ కార్డ్స్ ఉంటాయి. మిగతా మొత్తం నంబర్ కార్డ్స్ అంటే 2 నుంచి 10 వరకు నంబర్డ్ కార్డ్స్ ఉంటాయి. ఓకే. సో మొత్తం 13. ఈ యొక్క 9, ఈ యొక్క 4 మొత్తం కలిపితే 13. ఓకే. సో కాబట్టి మనకి ప్రతి దాంట్లో అది క్లబ్ గావచ్చు, స్పేడ్ గావచ్చు, హార్ట్ గావచ్చు, డైమండ్ గావచ్చు. మనకి ఫేస్ కార్డ్స్ ఏమో 4 ఉంటాయి. అంటే కింగ్, క్వీన్, ఆసు, జాక్ 4 ఉంటాయి ప్రతి దాంట్లో. అంటే టోటల్‌గా 4 ఆసులు, 4 కింగ్‌లు, 4 క్వీన్స్ అండ్ 4 జాక్స్ ఉంటాయి. ఓకే. సిమిలర్ ప్రతి దాంట్లో 2-10 నంబర్డ్ కార్డ్స్ ఉంటాయి. అది పెద్ద ప్రాబ్లమ్ ఏం కాదు. అండ్ ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇక్కడ ఎన్ని ఫేస్ కార్డ్స్ ఉన్నాయి? వీటిని 4 ఫేస్ కార్డ్స్ అంటాం. ఫేస్ కార్డ్స్. ఓకే. సో ఇక్కడ 4 ఫేస్ కార్డ్స్ ఉంటాయి. ఇక్కడ 4 ఫేస్ కార్డ్స్ ఉంటాయి. ఇక్కడ 4 ఫేస్ కార్డ్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ 4 ఫేస్ కార్డ్స్ ఉంటాయి. అంటే టోటల్ నంబర్ ఆఫ్ ఫేస్ కార్డ్స్ ఎన్ని 16. ఓకే. సో టోటల్ నంబర్ ఆఫ్ ఆస్‌లు ఎన్ని 4. టోటల్ నంబర్ ఆఫ్ కింగ్‌లు ఎన్ని 4. టోటల్ నంబర్ ఆఫ్ క్వీన్స్ ఎన్ని 4. టోటల్ నంబర్ ఆఫ్ జాక్స్ ఎన్ని 4. ఓకే. సో కాబట్టి ప్రతి దాంట్లో 9 నంబర్డ్ కార్డ్స్ ఉంటాయి. సో 9 4స్ 36 నంబర్డ్ కార్డ్స్ ఉంటాయి మొత్తం. ఓకే. సో కాబట్టి ఈ పాయింట్స్ అన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఏ ప్రాబ్లమ్ వచ్చినా గాని ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఓకే. ప్రాబబిలిటీ అంటే ఒకటేనమ్మా. ఫేవరబుల్ ఔట్‌కమ్ బై టోటల్ ఔట్‌కమ్స్. వాడు ఏ ఎక్స్‌పెరిమెంట్ ఇచ్చినా అది కాయిన్ టాస్ చేయడం కావచ్చు, డై త్రో చేయడం కావచ్చు, ప్యాక్ ఆఫ్ కార్డ్స్ ఎక్కువ ఈ మూడే వస్తాయి. ఇక మిగతా ఏదన్నా బాక్స్‌లో నుంచి బాల్ తీయడం అట్లాంటివి వస్తాయి. అవి చేద్దాంలే. సో మేజర్‌గా మెజారిటీ ఎక్కువ ఎక్కడి నుంచి వస్తాయి అంటే కాయిన్ టాస్ చేయడం, డైన్ రోల్ చేయటం అండ్ ప్యాక్ ఆఫ్ కార్డ్స్. వీటిలో నీకు ఫస్ట్ ఎన్ఆఫ్ఎస్ తెలియాలి. తెలిసిపోయింది కదా! ఎందుకని కాయిన్ టాస్ చేస్తే 2 పవర్ n. వాడు 2 కాయిన్ టాస్ చేస్తే 2 స్క్వేర్. 3 కాయిన్స్ టాస్ చేస్తే 2 క్యూబ్. 4 కాయిన్స్ టాస్ చేస్తే 2 పవర్ 4. అదే వాడు గనుక డైన్ రోల్ చేసాడనుకో ఎన్ఆఫ్ఎస్ ఎంత 6 పవర్ n. అంటే 2 డైన్ రోల్ చేస్తే 6 స్క్వేర్. 4 డైస్‌ని రోల్ చేస్తే 6 పవర్ 4. 6 డైస్‌ని రోల్ చేస్తే 6 పవర్ 6. సిమిలర్‌లీ ప్యాక్ ఆఫ్ కార్డ్స్ తెలుసు. 56 ఏమో టోటల్ కార్డ్స్, 26 ఏమో బ్లాక్, 26 ఏమో రెడ్, 13 ఏమో క్లబ్, 13 ఏమో స్పేడ్, 13 హార్ట్, 13 డైమండ్. ప్రతి దాంట్లో ఒక కింగ్, ఒక క్వీన్, ఒక ఆస్, ఒక జాక్ ఉంటారు. అండ్ 2-10 ఏమో నంబర్డ్ కార్డ్స్ ఉంటాయి. అలాగే ప్రతి దాంట్లో ఉంటాయి. సో టోటల్ నెంబర్ ఆఫ్ ఫేస్ కార్డ్స్ ఎన్ని ఈచ్ సెట్‌లో 4. సో టోటల్ నెంబర్ ఆఫ్ ఫేస్ కార్డ్స్ ఎన్ని 4 4 16. ప్రతి సెట్‌లో నంబర్డ్ కార్డ్స్ ఎన్ని 9. టోటల్ నెంబర్ ఆఫ్ నంబర్డ్ కార్డ్స్ ఎన్ని 36. ఓకే. సో కాబట్టి ఈ నంబర్స్ ఏవైతే ఉన్నాయో అవి గుర్తుపెట్టుకుంటే ఇంక వాడు ఏదైతే ఫేవరబుల్ ఔట్‌కమ్ అడుగుతాడో దాన్ని ఫేవరబుల్ ఔట్‌కమ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ ఔట్‌కమ్ ఏస్తే నీకు ఈజీగా ప్రాబబిలిటీ అనేది వచ్చేస్తుంది. ఓకే. సో లెట్ అస్ మూవ్ ఆన్ టు ద ప్రాబ్లమ్స్. ఒకటే గుర్తుపెట్టుకోండి. ప్రాబబిలిటీ యొక్క ప్రాపర్టీస్ ఎవరైతే పర్ఫెక్ట్‌గా అర్థం చేసుకొని ఎగ్జాంపుల్స్‌ని ఇంప్లిమెంట్ చేయగలుగుతారో వాళ్ళే ప్రాబబిలిటీ నుంచి క్వెషన్ చేయగలరు. ఓకే. సో ప్రాబబిలిటీ నుంచి ఒక క్వెషన్ ఆన్సర్ చేయాలి అంటే ముందు నీకు ఆ క్వెషన్ అర్థం కావాలి.
ఆ క్వెషన్ అర్థం కానప్పుడు నీకు ఎంత చెప్పినా గాని ఇట్ విల్ బి నథింగ్. ఓకే. సో, ప్రాబ్లమ్‌ని అర్థం చేసుకోవాలి. ఆ అర్థం చేసుకుందని కరెక్ట్‌గా ఇంప్లిమెంట్ చేయగలగాలి. ఓకే. సో, దట్స్ వెరీ ఇంపార్టెంట్. ఓకే. సో, నేను ఒక 10-15 ప్రాబ్లమ్స్ చేపిస్తాను. సో, ఆ ప్రాబ్లమ్స్ అన్ని జాగ్రత్తగా చూడండి ఈ వీడియోలో. సో, బేసిక్స్ నుంచి ఏదొచ్చినా గాని మీరు సాల్వ్ చేసేటటువంటి పొజిషన్‌లో మీరు డెఫినెట్‌గా ఉంటారు. ఓకే. దట్స్ మై అష్యూరెన్స్. ఓకే. కొంచెం జాగ్రత్తగా వింటూ హ్యాండిల్ చేయండి. ఓకే. సో, లెట్ us మూవ్ ఆన్ టు ద ఫస్ట్. 7 car accidents occurred in a week. Okay. What is the probability that they occurred on the same day? ఓకే. నోట్ చేసుకోండి. 7 కార్ యాక్సిడెంట్స్ ఉన్నాయట. ఒక వీక్‌లో జరిగాయట. అయితే ఆ 7 యాక్సిడెంట్స్ ఒకే రోజు జరగడానికి ప్రాబబిలిటీ ఏంటి అని అడుగుతున్నాడు. ఓకే. వెరీ సింపుల్ క్వెషన్. ఇది గేట్‌లో ఎప్పుడో ఇచ్చారు ప్రీవియస్‌గా 2000 ఐ థింక్ 14 ఆర్ 13. 7 కార్ యాక్సిడెంట్స్ అక్కర్డ్ ఇన్ ఎ వీక్. వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ దట్ దే అక్కర్డ్ ఆన్ ద సేమ్ డే? వీడియో పాస్ చేసుకొని నోట్ చేసుకోండి అమ్మ క్వెషన్. ఐ విల్ ఎక్స్‌ప్లెయిన్ ద సొల్యూషన్. ఓకే. ఒకటే గుర్తుపెట్టుకోండి అమ్మ. ప్రాబబిలిటీ అనేది అదొక పెద్ద యూనిట్. ఓకే. యాక్చువల్లీ మనం 10థ్ నుంచి ఇంట్రొడ్యూస్ చేస్తారు అది. వి విల్ మూవ్ ఆన్. ఓకే. ఇంటర్మీడియేట్‌లో వస్తుంది. బీటెక్‌లో మేబీ రాకపోవచ్చేమో. బట్ ప్రాబబిలిటీ అనేది మీకు ఫస్ట్ నుంచి టచ్ ఉండేటటువంటి ఒక కాన్సెప్ట్. ప్రాబబిలిటీ నుంచి క్వెషన్‌కి ఆన్సర్ చేయాలంటే ఫస్ట్ నీకు క్వెషన్ అర్థం కావాలి. సో, అసలు ఏంటి కథ అనేది నేను పక్కన తీసి పెడితే, ప్రాబబిలిటీ యొక్క ఫార్ములా ఏంటి? ఫేవరబుల్ ఔట్‌కమ్స్ ఎన్ ఆఫ్ ఏ బై ఎన్ ఆఫ్ ఏ సింప్లీ. ఎన్ ఆఫ్ ఏ బై ఎన్ ఆఫ్ ఎస్. ఇదే కదమ్మా ఫేవరబుల్ ఔట్‌కమ్స్ బై టోటల్ నంబర్ ఆఫ్ ఔట్‌కమ్స్. సో, ఇప్పుడు నీ టాస్క్ ఏంటి? ప్రాబబిలిటీ నుంచి ఒక క్వెషన్ ఇవ్వంగాల్నే ఫస్ట్ నువ్వు ప్రాబబిలిటీ స్టాటిస్టిక్స్ నుంచి కాదు. స్టాటిస్టిక్స్ నుంచి ఈజీగా గుర్తుపట్టొచ్చు. అది పక్కన పెట్టేసేయండి. ప్రాబబిలిటీ నుంచి క్వెషన్ వస్తే ఫస్ట్ నువ్వు 2 డిసైడ్ చేయాలి. ఫస్ట్ థింగ్ ఏందంటే ఒక ఈవెంట్ ఉందా? మోర్ థాన్ 1 ఈవెంట్ ఉందా? ఒక ఈవెంట్ ఉంటేనేమో బేసిక్స్ నుంచి సాల్వ్ చేయొచ్చు. మోర్ థాన్ 1 ఈవెంట్ గనుక ఉందంటే మనం బేస్ థియరమ్ యూజ్ చేసి సాల్వ్ చేయాలి. జాగ్రత్తగా చూడండి. మనకి ప్రాబబిలిటీ అండ్ స్టాటిస్టిక్స్ అనేది ఒక యూనిట్. స్టాటిస్టిక్స్ నుంచి క్వెషన్ వస్తే మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. మీన్ కనుక్కోమంటాడు. అది చాలా ఈజీ. ప్రాబబిలిటీ నుంచి క్వెషన్ వచ్చినప్పుడు ఫస్ట్ దాన్ని జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. ఫస్ట్ ఏం చేయమని చెప్పాను? ప్రాబబిలిటీ నుంచి ఒక క్వెషన్ రాంగాల్నే ఫస్ట్ 2 డిసైడ్ చేయండి. అందులో ఒక ఈవెంట్ ఉందా? 2 ఈవెంట్స్ ఉన్నాయి. ఒక ఈవెంట్ ఉంటే మనం ఇప్పుడు వరకు ఏవైతే బేసిక్స్ నేర్చుకున్నామో ఆ బేసిక్స్ యూజ్ చేసి ఈజీగా సాల్వ్ చేయొచ్చు. మోర్ దాన్ 1 ఈవెంట్ గనుక ఉంటే మాత్రం కంపల్సరీగా బేస్ థియరమ్ యూజ్ చేసి సాల్వ్ చేయాలి. సో, ఆ బేస్ థియరమ్ అనేది నెక్స్ట్ వీడియో లెక్చర్‌లో ఐ విల్ ఎక్స్‌ప్లెయిన్. ఓకే. సో, ఫస్ట్ ఇక్కడ చూడండి. మొత్తం ఒకటే ఈవెంట్. 7 కార్ యాక్సిడెంట్స్. 7 అనే నంబర్ కాదు మీరు చూడాల్సింది. ఈవెంట్. కార్ యాక్సిడెంట్స్ గురించే కదా ఈవెంట్ అంతా. సో, కాబట్టి 7 కార్ యాక్సిడెంట్స్ ఒక వీక్‌లో జరిగాయి. ఆ 7 కార్ యాక్సిడెంట్స్ ఒకటే రోజు జరగడానికి ప్రాబబిలిటీ ఎంత అన్నాడు. సో, ఫస్ట్ మనకి ఓకే. ఫస్ట్ డిసైడ్ చేసేసాం. ఏమని డిసైడ్ చేసాం? ఇది కంపల్సరీగా బేసిక్స్ నుంచి క్వెషన్. బేస్ థియరమ్ అప్లై చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒకటే ఈవెంట్ కార్ యాక్సిడెంట్స్ అంతే. నౌ ఫస్ట్ నువ్వు ఎన్ ఆఫ్ ఎస్ ఫైండ్ ఔట్ చేయాలి. అది నీ ఫస్ట్ డ్యూటీ. ఆ తర్వాత ఎన్ ఆఫ్ ఏ ఫైండ్ ఔట్ చేయాలి. రెండిటిని డివైడ్ చేస్తే వచ్చేస్తది. ఎట్లా? ఏమి ఇచ్చాడు క్వెషన్‌లో? 7 కార్ యాక్సిడెంట్స్ అక్కర్డ్ ఇన్ ఎ వీక్ అన్నాడు. అంతే కదమ్మా! సో, నువ్వు టోటల్ నంబర్ ఆఫ్ ఛాన్సెస్ ఎట్లా? ఆ 7 యాక్సిడెంట్లు సండే జరగొచ్చు. 7 యాక్సిడెంట్స్ మండే జరగొచ్చు. ట్యూస్‌డే అట్లా వస్తాయి. ఇక్కడ జాగ్రత్తగా ఒకటి మీరు అబ్జర్వ్ చేయండి. సార్ అదేంటి 7 యాక్సిడెంట్స్ సండే‌న ఎందుకు జరగాలి? మండే‌న ఎందుకు జరగాలి? సండే జరగొచ్చు కదా! 3 ట్యూస్‌డే జరగొచ్చు కదా! అనొచ్చు. అట్లా అవకాశం లేదు. ఎందుకంటే వాడు క్వెషన్‌లో క్లియర్‌గా అడిగాడు. ఏమని? వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ దట్ ఆల్ ది యాక్సిడెంట్స్ అక్కర్ ఆన్ ద సేమ్ డే? సో, కాబట్టి మనం ఇక్కడ చూడాల్సిన ప్రాబబిలిటీ ఓన్లీ ఒక డేకి సంబంధించింది మాత్రమే. సో, ఇప్పుడు ఉన్న 7 యాక్సిడెంట్స్ జరిగితే సండే జరగొచ్చు, లేకపోతే మండే జరగొచ్చు, లేకపోతే ట్యూస్‌డే జరగొచ్చు, లేకపోతే వెడ్నెస్‌డే సో ఆన్ సాటర్‌డే వరకు జరగొచ్చు. సో, జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఎన్ ఆఫ్ ఎస్ కాలిక్యులేట్ చేద్దాం ఫస్ట్. ఐ యామ్ కాలిక్యులేటింగ్ ఎన్ ఆఫ్ ఎస్. ఓకే. సింప్లీ. వి విల్ సీ ఎన్ ఆఫ్ ఎస్. వాట్ విల్ హ్యాపెన్. యాహ్! ఎన్ ఆఫ్ ఎస్. లెట్ us సీ. ఓకే. ఎన్ ఆఫ్ ఎస్ ఎట్లా కాలిక్యులేట్ చేయాలి? 7 యాక్సిడెంట్స్ సండే జరగడానికి 7 ఛాన్సెస్ ఉన్నాయి. అంతే కదమ్మా! సిమిలర్‌లీ ఇంటూ 7 యాక్సిడెంట్స్ మండే జరగడానికి ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయి? 7 ఛాన్సెస్ ఉన్నాయి. ఇంటూ మొత్తం వెడ్నెస్‌డే జరగడానికి ఎన్ని ఛాన్సెస్ ఉంటాయి? 7 ఛాన్సెస్. ఇంటూ మొత్తం థర్స్‌డే జరగడానికి ఛాన్సెస్ ఎన్ని? 7. అట్లా సో ఆన్ ఎన్ని టైమ్స్ వస్తాయమ్మా? 7 టైమ్స్ వస్తాయి. సో, కాబట్టి ఎన్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 7 పవర్ 7. అదే కదమ్మా టోటల్ నంబర్ ఆఫ్ ఔట్‌కమ్స్. సో, కాబట్టి ఎప్పుడైనా సరే ప్రాబబిలిటీ నుంచి ఒక క్వెషన్ రాంగానే చేయాల్సింది 2. ఓకే. ఫస్ట్ నువ్వేం డిసైడ్ చేయాలి? అది ఒక ఈవెంటా? మల్టిపుల్ ఈవెంట్సా? ఒక ఈవెంట్ అయితే బేసిక్స్ నుంచి సాల్వ్ చేయొచ్చు. మోర్ థాన్ 1 ఈవెంట్ గనుకైతే కంపల్సరీగా మనం బేస్ థియరమ్‌కెళ్ళాలి. రైట్. సో, ఫైన్. ఫార్ములా ఏంటి ప్రాబబిలిటీకి? ఎన్ ఆఫ్ ఏ బై ఎన్ ఆఫ్ ఎస్. ఎన్ ఆఫ్ ఏ అంటేనేమో ఫేవరబుల్ ఔట్‌కమ్స్. ఎన్ ఆఫ్ ఎస్ అంటేనేమో టోటల్ నంబర్ ఆఫ్ ఔట్‌కమ్స్. ఓకే. టోటల్ నంబర్ ఆఫ్ ఔట్‌కమ్స్ ఈ క్వెషన్‌లో ఏంటి? 7 కార్ యాక్సిడెంట్స్ ఒకటే రోజు జరగాలి. అది సండే జరగొచ్చు, మండే జరగొచ్చు, ట్యూస్‌డే జరగొచ్చు, ఏదైనా జరగొచ్చు. సో, కాబట్టి టోటల్ నంబర్ ఆఫ్ ఔట్‌కమ్స్ ఎంత అంటే 7 పవర్ 7 సింప్లీ. ఇప్పుడు ఎన్ ఆఫ్ ఏ కాలిక్యులేట్ చేద్దాం. ఎన్ ఆఫ్ ఏ అంటే ఏంటి?
ఐదర్ జరిగితే సండేనే జరగాలి, లేకపోతే మండేనే జరగాలి, లేకపోతే ట్యూస్డేనే జరగాలి, లేకపోతే వెడ్నెస్డే, లేకపోతే థర్స్డే, ఫ్రైడే, సాటర్డే ఏదో ఒక రోజు జరగాలి. ఇప్పుడు మనం శాంపుల్ స్పేస్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు అన్ని పాసిబిలిటీస్‌ని చూస్తాం. సో మొత్తాన్ని మల్టిప్లై చేస్తే నీకు 7 పవర్ 7 టైమ్స్ వచ్చాయి. అదే ఇప్పుడు ఎన్ ఆఫ్ ఏ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఫేవరబుల్ అవుట్‌కమ్స్. ఫేవరబుల్ ఓన్లీ జరిగితే సండే జరగాలి, లేకపోతే మండే జరగాలి, లేకపోతే ట్యూస్డే అట్లా జరగాలి. ఓకే. సో కాబట్టి ఇప్పుడు సండే జరిగింది అనుకో 7 ఛాన్సెస్. మండే జరిగింది 7 ఛాన్సెస్. సో ఏ రోజు జరిగిన 7 ఛాన్సెసేగా నీకు వచ్చేది. సో డెఫినిట్‌గా ఎన్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది అంటే 7 సింపుల్. సో కాబట్టి ఎన్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 7. 7/7 పవర్ 7 ఈజ్ నథింగ్ బట్ 1/7 పవర్ 6 సింపుల్. ఓకే. సో కాబట్టి ద ప్రాబబిలిటీ ఆఫ్ ద గివెన్ క్వెషన్ ఈజ్ నథింగ్ బట్ 1/7 పవర్ 6. ఓకే. సో ప్రాబబిలిటీ నుంచి ఒక క్వెషన్ వస్తే క్లియర్ అమ్మా. అది ఒక ఈవెంటా, మల్టిపుల్ ఈవెంట్సా? ఒక ఈవెంట్ అయితే బేసిక్స్, మల్టిపుల్ ఈవెంట్స్ కనుకుంటే బేస్ థియరమ్. ఒకటే ఈవెంట్ ఉన్నప్పుడు ఫస్ట్ మనం కాన్సంట్రేట్ చేయాల్సింది ఏమి అంటే ఓవరాల్ శాంపుల్ స్పేస్ మీద. అంటే మొత్తం ఎన్ని ఛాన్సెస్ పాసిబుల్ అవుతాయి. అయిపోయిన తర్వాత ఫేవరబుల్ అవుట్‌కమ్స్ అసలు వాడు ఏమి అడిగాడు క్వెషన్‌లో అది కాలిక్యులేట్ చేయాలి. రెండిటి యొక్క రేషియో ఫైండ్ ఔట్ చేసి యూ విల్ ఈజీలీ గెట్ ద ప్రాబబిలిటీ. ఓకే. ఫైన్. ఐ మూవింగ్ ఆన్ టు ది నెక్స్ట్ ప్రాబ్లమ్. ఆ నెక్స్ట్ ప్రాబ్లమ్‌కి వెళ్ళే ముందు నోట్ అని పెట్టుకొని పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ అని పెట్టుకోండి. నోట్ అని పెట్టుకొని చిన్నగా నోట్ అని పెట్టుకొని పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్. Permutations and combinations. Permutation and combination. Permutation and combination. Simple. జస్ట్ వాల్యూస్ క్యాలిక్యులేట్ చేయడం నేర్పిస్తాను నేను అంతే. ఓకే. మనకి పర్మిటేషన్ కాంబినేషన్ అనేది సిలబస్‌లో లేదు. సో ఐఎమ్ నాట్ వరీ. కాదు మనం క్యాలిక్యులేట్ చేసేటప్పుడు కాంబినేషన్స్ యొక్క అవసరం వస్తాయి. సో ఎన్‌పిఆర్ ఇది పర్మిటేషన్ యొక్క ఫార్ములా. మా పర్మిటేషన్ అనేది దాని యొక్క మీనింగ్ ఏంటంటే అరేంజ్‌మెంట్. అంటే ఒక 7 సీట్స్ ఉన్నాయనుకోమ్మా. ఒక నలుగురిని అరేంజ్ చేయమన్నారనుకో. ఎన్ని వేస్‌లో అరేంజ్ చేయొచ్చు. అలాంటప్పుడు మనం వాడాల్సింది ఏంటంటే పర్మిటేషన్. పర్మిటేషన్స్ అంటే మీనింగ్ ఏంటంటే అరేంజ్‌మెంట్. ఓకే. సో దాని యొక్క ఫార్ములా ఏంటంటే n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ r ఫ్యాక్టోరియల్ సింప్లీ. నెక్స్ట్ ఎన్‌సిఆర్. మా ఎన్‌సిఆర్ అంటే మీనింగ్ ఏంటంటే కాంబినేషన్. కాంబినేషన్ అంటే మీనింగ్ ఏంటంటే ఒక 5గురు ఉన్నారనుకోండి. ఇద్దరిని సెలెక్ట్ చేయాలనుకోండి. ఎలా సెలెక్ట్ చేయొచ్చు? ఎన్ని వేస్‌లో సెలెక్ట్ చేయొచ్చు అనేది కాంబినేషన్. కాంబినేషన్ అంటే సెలక్షన్. పర్మిటేషన్ అంటే అరేంజ్‌మెంట్. పర్మిటేషన్ నుంచి మనకు ప్రాబబిలిటీలో క్వెషన్ రాదు. మనకు కావాల్సింది ఓన్లీ కాంబినేషన్. ఫర్ సపోజ్ 10 స్క్రూస్ ఉన్నాయి. అందులో నుంచి 3 స్క్రూస్ సెలెక్ట్ చేశాను అన్నాడు. టోటల్ నెంబర్ ఆఫ్ వేస్ అంటే 10C3. ఫర్ సపోజ్ 5గురు మనుషులు ఉన్నారు. ఇద్దరు మనుషులను సెలెక్ట్ చేయమన్నాడు. డైరెక్ట్‌గా టోటల్ నెంబర్ ఆఫ్ వేస్ అని 5C2. ఇక వేరే మాట లేదు. రైట్. సో కాంబినేషన్ అంటేనే సెలక్షన్. ఒక 10 మెంబర్స్ ఇచ్చారు. 4 మెంబర్స్‌ని సెలెక్ట్ చేయమన్నారు. ఏంటి 10C4 టోటల్ నెంబర్ ఆఫ్ వేస్. ఫేవరబుల్ అవుట్‌కమ్స్ అనేది తర్వాత కథ. మనం ఫస్ట్ టోటల్ నెంబర్ ఆఫ్ వేస్ ఫైండ్ ఔట్ చేయాలి. ఎట్లా ఫైండ్ ఔట్ చేస్తాం? ఇచ్చిన వేస్ సి ఎన్ని ఉన్నాయి? అంటే ఫర్ సపోజ్ 12 బాల్స్ ఉన్నాయి. 12 బాల్స్‌లో 3 బాల్స్‌ని సెలెక్ట్ చేయాలి. ఎన్ని వేస్ ఉంటాయి? 12C3. అది రెడ్డా, వైట్ అనేది తర్వాత సంగతి. సో ఓవరాల్ వేస్‌లో వచ్చేసరికి పర్మిటేషన్ అంటేనేమో అరేంజ్‌మెంట్, కాంబినేషన్ అంటే ఏంటంటే సెలక్షన్. పర్మిటేషన్ అంటే ఏమో ఎన్‌పిఆర్, కాంబినేషన్ అంటేనేమో ఎన్‌సిఆర్. సో కాంబినేషన్ యొక్క ఫార్ములా ఏంటి అంటే n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ r ఫ్యాక్టోరియల్ ఇన్ ఓకే సార్. ఇక్కడ ఇంటూ r ఫ్యాక్టోరియల్ ఇక్కడ ఇది వస్తది. ఓకే. n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ r ఫ్యాక్టోరియల్ ఇంటూ r ఫ్యాక్టోరియల్. ఇక్కడ ఎన్‌సిఆర్ వచ్చి n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ r ఫ్యాక్టోరియల్. అండ్ ఈ ఫార్ములాస్ మనం ఎక్కడ యూజ్ చేయము. ఓకే. సో నేను జస్ట్ ఒక 2, 3 ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఆ ఎగ్జాంపుల్స్ మీరు నోట్ చేసుకొని ఇట్ విల్ బి వెరీ క్లియర్. ఫర్ సపోజ్ 5C2 క్యాలిక్యులేట్ చేయమన్నారు అనుకోమ్మా. 5C2 క్యాలిక్యులేట్ చేయమన్నారు అనుకోండి. ఓకే. సింప్లీ మనకి క్యాషియో అలా ఉండదు. క్యాషియోలో అయితే డైరెక్ట్‌గా 5C2 కొడితే వాల్యూ వస్తది. కానీ మనకి వర్చువల్ క్యాలిక్యులేటర్‌లో ఆ పాసిబిలిటీ లేదు. ఓకే. సో అలాంటప్పుడు కంపల్సరీగా మనం 5C2ని క్యాలిక్యులేట్ చేయాలి. ఎట్లా? 5 ఇంటూ 4 అంతే. ఎందుకంటే కింద 2 ఉంది కాబట్టి 2 నంబర్స్ రాస్తాం అంతే. బై 2 ఇంటూ 1. ఓకే. 5 ఇంటూ 4 20/2 దట్ ఈస్ నథింగ్ బట్ 10 సింప్లీ. అలా కాకుండా 10C4 ఉందనుకో. 10 ఇంటూ మొత్తం 4 సార్లు 4 నంబర్లు రాయాలి వెనక్కి. 10 ఇంటూ 8 ఇంటూ 7 ఇంటూ 6 డివైడెడ్ బై 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 ఎంత వస్తే అంత అది క్యాలిక్యులేట్ చేస్తాం. 5C4 ఇచ్చాడు అనుకోండి. 5 నుంచి 4 నంబర్స్ వెళ్ళాలి బ్యాక్‌కి. 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 డివైడెడ్ బై 4 నుంచి మళ్ళీ వెనక్కి వచ్చేసేయాలి. 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1. సో ఎంత వాల్యూ వస్తే అంత. ఓకే. సో కాబట్టి ఏ కాంబినేషన్ ఇచ్చినా సరే మనం ఈ విధంగా సాల్వ్ చేయాలి. ఓకే. సో ఇదొకటి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. వెరీ ఇంపార్టెంట్. అండ్ పర్మిటేషన్ కూడా మీకు జస్ట్ చెప్తాను. అది మనకు అవసరం లేదు. జస్ట్ చెప్తాను. జస్ట్ గుర్తుపెట్టుకోండి. నోట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఫర్ సపోజ్ 5P2 క్యాలిక్యులేట్ చేయమన్నాడు అనుకో. 5 ఇంటూ 4 ఇంక అంతే. డినామినేటర్‌లో ఏమి రాదు. ఎందుకంటే ఇక్కడ r ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ అయిపోతది. రైట్. సిమిలర్‌లీ 10C4 ఇచ్చాడనుకో. 10P4 ఇచ్చారనుకోనా. 10 ఇంటూ 9 ఇంటూ 8 ఇంటూ 7 ఇంక అంతే. డివైడెడ్ బై ఏమి రాదు. కాంబినేషన్ అయితే డివైడెడ్ బై కూడా వస్తుంది. ఓకే. రైట్. సో ఐ హోప్ యూ అండర్‌స్టాండ్ రైట్. సో ఐ యామ్ మూవింగ్ ఆన్ టు ది నెక్స్ట్ ప్రాబ్లమ్.
సో ఈ బేసిక్స్ గుర్తుపెట్టుకోండి. మరి బేసిక్స్ నుంచి ఏ ప్రాబ్లమ్ వచ్చినా కానీ చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఓకే. సో నోట్ డౌన్ ద సెకండ్ ప్రాబ్లమ్. 4 coins are tossed simultaneously. The probability that at least one head and one tail will toss up. ఓకే. సో కాబట్టి 4 హెడ్స్ ఒక కాయిన్ 4 కాయిన్స్ టాస్ చేశారంట. దేని ప్రాబిలిటీ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు? అట్లీస్ట్ ఒక హెడ్ అండ్ ఒక టైల్ కావాలి. అట్లీస్ట్ ఇంకా అంతకంటే ఎక్కువ ఉన్నా కానీ ప్రాబ్లం ఏం లేదు. సో అది వాడు అడిగిండు. ఓకే. ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఓకే. మా ఇక్కడ మీకు తెలిసిందే వాడు ఏ క్వశ్చన్ ఇచ్చాడనేది మనకు అనవసరం. ఇక్కడ ఓన్లీ ఒక ఈవెంటేగా ఉంది, కాయిన్ టాస్ చేయడం. మల్టిపుల్ ఈవెంట్స్ ఏం లేవు కదా. సో కాబట్టి బేసిక్స్ యూజ్ చేసి ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఫస్ట్ P of A is equal to ఏంటి ఫార్ములా? N of A divided by N of S. This is the fundamental formula. Right? మనం N of S గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం. ఎందుకని కాయిన్ టాస్ చేశాడు. ఎన్ని కాయిన్స్ టాస్ చేశాడు? 4 కాయిన్స్. సో కాబట్టి ఆటోమేటిక్ గా N of S is equal to ఎంత వస్తుందంటే 2/4. సో దట్ ఈస్ ఈక్వల్ టు ఎంత వస్తుందంటే 16. ఇది తెలుసు. ఇంక నీకు తెలియాల్సింది ఏంది? ఫేవరబుల్ అవుట్కమ్స్. ఫేవరబుల్ అవుట్కమ్స్ ఏం అడిగిండమ్మా నిన్ను? అట్లీస్ట్ 1 హెడ్ అండ్ 1 టైల్ పడాలన్నాడు. అంటే ముందు నీకు అసలు టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఏంటో తెలిస్తే అప్పుడు నెంబర్ ఆఫ్ హెడ్స్, నెంబర్ ఆఫ్ టైల్స్ లెక్క పెట్టుకోవచ్చుగా. చూడు 4 కాయిన్స్ టాస్ చేస్తే ఏంటి ప్రాబిలిటీ? 0 0 0 0 0 0 0 1 0 0 1 0 0 0 1 1 0 0 1 0 I'm sorry 0 1 0 0 I'm sorry 0 1 0 0 0 1 0 1 simply and 0 1 1 0 and this is 0 3 1 and this is nothing but 1 3 0 and this is 1 0 0 1 and this is 1 0 1 0 1 0 1 1 1 1 0 0 1 1 0 1 1 1 1 0 and this is 1 1 1 1. These are the different types of chances. Okay. మరి ఇక్కడ ఏంటి? 0 హెడ్ అనుకోండి, 1 టైల్ అనుకోండి. వాడు ఏం అడిగాడు? అట్లీస్ట్ 1 హెడ్ అండ్ 1 టైల్. కంపల్సరీ ఒక హెడ్ ఉండాలి, టైల్ ఉండాలి. ఇది కాదు. ఎందుకంటే ఇక్కడ అన్ని హెడ్స్ ఉన్నాయి. ఇక్కడ చూడు ఒక హెడ్ ఒక టైల్ ఉందిగా. ఆ తర్వాత ఇంకెన్ని ఉన్నాయో మనకు అనవసరం. ఒక హెడ్ ఒక టైల్ ఉంది. సో కాబట్టి దిస్ ఈస్ కరెక్ట్. అండ్ ఇక్కడ కూడా ఒక హెడ్ ఒక టైల్ ఉంది. ఓకే. అండ్ ఇక్కడ కూడా ఒక హెడ్ ఒక టైల్, 2 హెడ్లు 2 టైల్ ఉన్నాయి. అది మనకు అనవసరం. అట్లీస్ట్ 1 హెడ్ అండ్ 1 టైల్ అన్నాడు. సో కాబట్టి దిస్ ఈస్ యాక్సెప్టెడ్. అండ్ ఇక్కడ ఒక హెడ్ ఒక టైల్. సో దిస్ ఈస్ ఆల్సో యాక్సెప్టెడ్. అండ్ ఇక్కడ ఒక హెడ్ ఒక టైల్. దిస్ ఈస్ ఆల్సో యాక్సెప్టెడ్. 1 హెడ్ 1 టైల్ యాక్సెప్టెడ్ 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 అండ్ దిస్ ఈస్ ఆల్సో యాక్సెప్టెడ్. అండ్ ఇక్కడ ఒక హెడ్ ఒక టైల్, ఒక హెడ్ ఒక టైల్ అన్నిట్లో ఉంది. ఇక్కడ చూడు అన్ని టైల్స్ ఉన్నాయి. సో కాబట్టి ఇది మొత్తం తీసేస్తాం. 16 ఛాన్సెస్. 16 ఛాన్సెస్ నుంచి ఎన్ని ఎలిమినేట్ చేసాం? 2 ఎలిమినేట్ చేసాం. సో కాబట్టి ఇక్కడ నీకు రిజల్టెంట్ గా ఎంత వస్తుంది అంటే 14 వస్తుంది. సో 14 డివైడెడ్ బై 16 అంటే ఎంత వస్తుంది? 7/8 ఈజ్ నథింగ్ బట్ ద ప్రాబబిలిటీ. ఓకే. సో ఎప్పుడైనా ఒకటేనమ్మా, ప్రాబబిలిటీ నుంచి క్వశ్చన్ రాగానే ఫస్ట్ నువ్వు డిసైడ్ చేయాల్సింది 2 సింగిల్ ఈవెంట్, మల్టిపుల్ ఈవెంట్స్. సింగిల్ ఈవెంట్ అయితే మనం బేసిక్స్ నుంచి, మల్టిపుల్ ఈవెంట్ అయితే నీకు అర్థమైంది ఈజీగా బేస్ థియరం ఎప్పుడు అప్లై చేయాలంటే అది మన క్వశ్చన్స్ చూస్తే నీకు క్లియర్ అయ్యేది. బేసిక్స్ నుంచి వచ్చినప్పుడు ప్రాబబిలిటీ యొక్క ఫార్ములా ఏంటి? N of A by N of S. N of A అంటేనేమో ఫేవరబుల్ అవుట్కమ్స్, N of S ఏమో టోటల్ అవుట్కమ్స్. టోటల్ అవుట్కమ్స్ నువ్వు ఈజీగా క్యాలిక్యులేట్ చేస్తావు. అండ్ ఫేవరబుల్ అవుట్కమ్ కొంచెం జాగ్రత్త. ఇచ్చినవి ఏంటి, మనల్ని అడిగింది ఏంటి, లెక్క వేసుకొని హ్యాపీగా రాసేసుకున్నాం. ఓకే. అండ్ ఇది బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ యూజ్ చేస్తే ఇంకా సింపుల్ గా వస్తుంది. ఓకే. అది అప్పుడు వచ్చినప్పుడు ఎలా చేయాలో చెప్తాను. సో నౌ నోట్ దిస్. ఓకే ఫైన్. ఐఎమ్ మూవింగ్ ఆన్ టు ది నెక్స్ట్ వన్. ఓకే ఫైన్. ఏ బాక్స్ కంటైన్స్ 10 స్క్రూస్. ఓకే. ఒక బాక్స్ లో 10 స్క్రూలు ఉన్నాయట. ఓకే. 3 ఆఫ్ విచ్ ఆర్ డిఫెక్టివ్. 3 ఏమో బాలేవు అందులో. ఓకే. అంటే 7 బాగున్నాయి. 2 స్క్రూస్ ఆర్ డ్రాన్ ఎట్ ర్యాండమ్ వితౌట్ రిప్లేస్మెంట్. అంటే జస్ట్ ఊరక ఒక స్క్రూ తీసాం, రెండో స్క్రూ తీసాం. అంటే ఒక స్క్రూ తీసినప్పుడు మళ్ళీ రెండో తీసుకొచ్చి మళ్ళీ వేయలేదు. వితౌట్ రిప్లేస్మెంట్ యొక్క మీనింగ్ అది. ఓకే ఫైన్. ఏ బాక్స్ కంటైన్స్ 10 స్క్రూస్. ఓకే. ఒక బాక్స్ లో 10 స్క్రూలు ఉన్నాయి. 3 స్క్రూస్ ఏమో డిఫెక్టివ్, 7 స్క్రూస్ ఏమో మంచివి. 2 స్క్రూస్ ఆర్ డ్రాన్ ఎట్ ర్యాండమ్. అంటే ఆ ఉన్న 10 స్క్రూల్లో నుంచి 2 స్క్రూలు తీసాం బయటికి. అయితే వితౌట్ రిప్లేస్మెంట్ అంటే స్క్రూలు తీసిన ఒక స్క్రూ తీసాం, మళ్ళీ దాంట్లో వేసి రెండోది తీయలేదు. ఒకటి తీసి పక్కన వేసాం, రెండోది తీసి పక్కన వేసాం వితౌట్ రిప్లేస్మెంట్. ఓకే. అయితే ద ప్రాబిలిటీ దట్ నన్ ఆఫ్ 2 స్క్రూస్ ఆర్ డిఫెక్టివ్. అంటే తీసిన 2 స్క్రూలు డిఫెక్టివ్ కాకూడదు. అలా క్వశ్చన్ పాస్ చేసుకొని నోట్ చేసుకోండి. ఈ టైప్ ఆఫ్ మోడల్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే ఒక బాక్స్ ఇస్తాడు, ఒక 10 బాల్స్ వేస్తాడు, అందులో ఒక 4 రెడ్ 6 గ్రీన్ అంటాడు. నేను 2 బాల్ తీసాను, ఆ 2 గ్రీన్ అవడానికి ప్రాబిలిటీ ఎంత అంటాడు. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ మోడల్. ఆ స్క్రూస్ ఇవ్వచ్చు, బాల్స్ ఇవ్వచ్చు, ఇంకోటి ఇవ్వచ్చు, ఏదైనా ఇవ్వచ్చు. దిస్ మోడల్ ఈజ్ ఇంపార్టెంట్. అంటే ఇక్కడ క్వశ్చన్ ఏంటి? ఒక బాక్స్ ఉంది, ఒక బాక్స్ లో 10 స్క్రూస్ ఉన్నాయి, అందులో 3 ఏమో డిఫెక్టివ్, 7 ఏమో మంచివి. అయితే 2 స్క్రూలు తీసాను, ఆ 2 కంపల్సరీగా డిఫెక్టివ్ కాకూడదు, నాన్ డిఫెక్టివ్ అయి ఉండాలి. అవడానికి ఏంటి పాసిబిలిటీ? లెట్స్ సీ. మనకు తెలుసు ఒకటే ఈవెంట్ ఏంటది? స్క్రూస్ తీయటం ఒకటే ఈవెంట్ కదా. సో కాబట్టి P of A is equal to N of A by N of S. ఇది మనకు తెలిసిన ఫండమెంటల్ ఫార్ములా, ఒకటే తెలుసు మనకి. సో N of A అంటే ఫేవరబుల్ అవుట్కమ్స్, N of S అంటే టోటల్ అవుట్కమ్స్. ఫేవరబుల్ అవుట్కమ్స్ తర్వాత కదా, అది పక్కన పెట్టు. ముందు టోటల్ అవుట్కమ్స్ కావాలి కదా. మొత్తం ఎన్ని స్క్రూస్ ఉన్నాయమ్మా? డిఫెక్టివ్ నాన్ డిఫెక్టివ్ పక్కన పెట్టు. ఎన్ని స్క్రూస్ ఉన్నాయి? 10.
అందులో నుంచి ఎన్ని తీయాలి? 2. సో కాబట్టి ఓవరాల్ అవుట్‌కమ్స్ నేను చెప్పాను 10లో నుంచి 2 సెలెక్ట్ చేయాలి. సెలక్షన్ అంటే ఏంటి? కాంబినేషన్. సో కాబట్టి 10C2 సింపుల్. ఓకే. సో కాబట్టి హ్యాపీగా ఎన్ఆఫ్ఎస్ డైరెక్ట్‌గా రాసేసేసి 10C2. అయితే అందులో 7 ఏమో డిఫెక్టివ్, నాన్ డిఫెక్టివ్, 3 ఏమో డిఫెక్టివ్. ఇప్పుడు నువ్వు తీసిన 2 స్క్రూలు ఏమై ఉండాలి? నాన్ డిఫెక్టివ్. అంటే ఈ కేటగిరీలో ఉండాలి. ఈ 3లో ఉండకూడదు. ఓకే. సో కంపల్సరీగా నువ్వు తీసేటటువంటి 2 స్క్రూస్ ఎందులో ఉండాలి? నాన్ డిఫెక్టివ్‌లో ఉండాలి. సో కాబట్టి కంపల్సరీగా ఈ 7లోనే ఉండాలి. 7లో నుంచి 2 సెలెక్ట్ చెయ్యి. ఎలా సెలెక్ట్ చేస్తావు? 7C2/10C2 సింప్లీ. ఓకే. 7 ఇంటూ 6 బై 2 ఇంటూ 1 డివైడెడ్ బై 10C2 అంటే ఏంటి? 10 ఇంటూ 9 డివైడెడ్ బై 2 ఇంటూ 1. ఇది క్యాన్సిల్ అయిపోయింది. ఇది 3 2 6 3 3 9. సో 2 1s 2 5s. సో 7 డివైడెడ్ బై 15 ఈస్ నథింగ్ బట్ ద 7 డివైడెడ్ బై 15 ఈస్ నథింగ్ బట్ ద ప్రాబబిలిటీ. ఓకే. సో కాబట్టి ఎప్పుడైనా ఒకటే గుర్తుపెట్టుకోండి. ప్రాబబిలిటీ అంటే ఎన్/ఏ/ఎన్/ఎస్. ఎన్/ఎస్ అంటే ఓవరాల్ అవుట్‌కమ్స్. ఎన్/ఏ అనేది ఏంటంటే ఫేవరబుల్ అవుట్‌కమ్. ఎన్/ఎస్ అంటే జాగ్రత్తగా ఓవరాల్‌గా టోటల్ పాసిబిలిటీస్ ఏంటో చూడాలి. అది ఫేవరబుల్ అవుట్‌కమ్స్ అయితే వాడు ఏదైతే ఇచ్చాడో అది చూస్తే సరిపోతుంది. ఓకే. సో ఐ హోప్ యూ అండర్‌స్టాండ్ రైట్. ఫోర్త్ వన్ నోట్ చేసుకోండమ్మా. ఇన్ ఎ పాపులేషన్ ఆఫ్ n ఫ్యామిలీస్. ఓకే. ఇన్ ఎ పాపులేషన్ ఆఫ్ n ఫ్యామిలీస్ 50% ఆఫ్ ది ఫ్యామిలీస్ హావ్ 3 చిల్డ్రన్. అండ్ 30% ఆఫ్ ది ఫ్యామిలీస్ హావ్ 2 చిల్డ్రన్. అండ్ రిమైనింగ్ ఫ్యామిలీస్ హావ్ 1 చిల్డ్రన్. అంటే 50% ఏమో ముగ్గురు పిల్లలు ఉన్నారు. n ఫ్యామిలీస్‌లో. 30% ఏమో ఇద్దరు పిల్లలు ఉన్నారు. అండ్ రిమైనింగ్ అంటే 20% ఏమో ఒక పిల్లోడు ఉన్నాడు. ఓకే. అయితే వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ దట్ ఏ రాండమ్ పిక్డ్ చైల్డ్ అంటే ఆ మొత్తంలో నుంచి ఒక పిల్లోడిని తీసాం. అయితే రాండమ్ పిక్డ్ చైల్డ్ బిలాంగ్స్ టు ద ఫ్యామిలీ విత్ 2 చిల్డ్రన్ సింప్లీ. ఓకే. అయితే ఒక n ఫ్యామిలీస్ ఉన్నాయంటమ్మా. ఆ n ఫ్యామిలీస్‌లో ఒక 50% ఫ్యామిలీస్‌కేమో ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఒక 30% పిల్లలు ఉన్నారు. ఒక 20% ఫ్యామిలీకేమో ఒక పిల్లోడే ఉన్నాడు. అయితే ఒక పిల్లోడిని తీసాం. అయితే ఆ పిల్లోడు ఇద్దరు పిల్లలున్న ఫ్యామిలీలో నుంచే వచ్చినోడే అవ్వాలి. అలా అవ్వడానికి ప్రాబబిలిటీ ఎంత అన్నాడు. ఓకే. సో వీడియో పాస్ చేసుకోండమ్మా. ఐ విల్ ఎక్స్‌ప్లెయిన్ ద సొల్యూషన్. ఓకే. మనకు తెలుసు ఏంటి ఈవెంట్? ఒక ఫ్యామిలీ ఉంది. ఒక పిల్లోడిని తీయడం. ఒకటే ఈవెంట్ కదా! సో కాబట్టి ఆటోమేటిక్‌గా P/A ప్రాబబిలిటీ ఆఫ్ A ఈజ్ ఈక్వల్ టు N/A డివైడెడ్ బై N/S. ఓకే. ఫస్ట్ నీకు N/S తెలియాలి. N/S అంటే ఏంటమ్మా? ఓవరాల్ ఫ్యామిలీసేగా. ఓవరాల్ ఫ్యామిలీసేగా. ఓవరాల్ ఫ్యామిలీస్ అంటే కంపల్సరీగా ఎన్ని ఎన్. అదే కదా తెలిసేది. ఓవరాల్ ఫ్యామిలీస్ అంటే ఎన్నే. ఇక్కడ నీకేం కావాలి? N/A అంటే ఫేవరబుల్ అవుట్‌కమ్స్ కావాలి. జాగ్రత్తగా చూడమ్మా. 30% ఆఫ్ ద చిల్డ్రన్ ఏమో 50% ఆఫ్ ది ఫ్యామిలీస్‌కేమో ఎంతమంది పిల్లలున్నారు? ముగ్గురు పిల్లలున్నారు. సో కాబట్టి ఇక్కడ చూడు 3 ఇంటూ 50% అంటే ఎంత? 50/100 ఇంటూ n. ఇదే కదమ్మా! సో కాబట్టి అప్పుడు ఆటోమేటిక్ 51s, 52s 3/2n. ఇది దీని యొక్క ప్రాబబిలిటీ. నౌ 30% ఆఫ్ ది ఫ్యామిలీస్‌కొచ్చేసరికి ఇద్దరు పిల్లలున్నారు. అంటే ఇద్దరు పిల్లలు కాబట్టి 2 ఇంటూ 30% అంటే ఏంటి? 30 డివైడెడ్ బై 100 ఇంటూ n. సో ఇది క్యాన్సిల్ అయిపోయింది. 2 1s 2 5s అయితే ఇది ఎంత వస్తది? 3/5 ఇంటూ n సింపుల్. నౌ మిగతా 20% ఫ్యామిలీస్‌కొచ్చేసరికి ఓన్లీ ఎంతమంది పిల్లలున్నారు? ఒక పిల్లోడే ఉన్నాడు. 1 ఇంటూ 20% అంటే 20/100 అంటే 1/5 ఇంటూ n. 1/5 సింపుల్. ఓకే. అయితే ఇప్పుడు నువ్వు ఒక పిల్లోడిని తీసావు గదా! ఆ పిల్లోడు ఎక్కడోడై ఉండాలి? కంపల్సరీగా ఇద్దరు పిల్లలు ఉన్న ఫ్యామిలీలో నుంచి రావాలి. ఇద్దరు పిల్లలు ఉన్న దాంట్లో ప్రాబబిలిటీ ఎంత? 3/5n. సో n క్యాన్సిల్ అయిపోతే యూ విల్ గెట్ ద వాల్యూ as 3/5 దట్ ఈస్ ఈక్వల్ టు 0.6. ఒకటే టాస్క్. టోటల్ నంబర్ ఆఫ్ అవుట్‌కమ్స్ ఎన్ని? మనకు కావాల్సిన అవుట్‌కమ్స్ ఎన్ని? టోటల్ నంబర్ ఆఫ్ అవుట్‌కమ్స్ కాయిన్ అయితే కాయిన్‌ది, డై అయితే డైది, కార్డ్స్ అయితే కార్డ్స్‌ది ఇట్లాంటివి. ఒకవేళ ఏదైనా బాల్స్ సెలెక్ట్ చేయమంటే కాంబినేషన్ వేసేసేస్తాం ఈజీ. ఫేవరబుల్ అవుట్‌కమ్స్ అయితే వాడేం అడిగాడు? అవి ఎన్నున్నాయి? అవి లెక్కేసుకొని హ్యాపీగా రాసేస్తే సరిపోయింది. ఓకే. సో ఐ హోప్ యూ అండర్‌స్టాండ్. ఓకే. ఫైన్. ఫిఫ్త్ వన్. నోట్ డౌన్ ద ఫిఫ్త్ వన్. 2 ఫెయిర్ డైస్ ఆర్ థ్రోన్ సైమల్టేనియస్‌లీ. అంటే 2 డైస్ వేశారు. N/S ఇమ్మీడియేట్‌గా మైండ్‌లోకి వచ్చేసేయాలి. 6² 36 అయిపోయింది. నౌ ద ప్రాబబిలిటీ దట్ ఆఫ్ ద నంబర్ ఆన్ ద డై ఎక్సీడ్స్ 8. ఓకే. 2 డైలు త్రో చేశారట. సో N/S డైరెక్ట్ తెలిసిపోయింది 36. ఇంక N/A తెలియాలి. ఏంటా N/A? ద ప్రాబబిలిటీ దట్ సమ్ ఆఫ్ ది నంబర్ ఆఫ్ ది డై అంటే డై మీద నంబర్ పడిద్ది కదా! వాటిని యాడ్ చేస్తే కంపల్సరీ 8ని ఎక్సీడ్ అవ్వాలంట. అలా అవ్వడానికి అడుగుతున్నాడు. సో సింపుల్‌గా క్వెషన్ పాస్ చేసుకొని నోట్ చేసుకోండమ్మా. సో మనకు తెలిసింది ఒకటే డై త్రో చేయటం. ఒకటే ఈవెంట్. సో కాబట్టి బేసిక్స్. P/A ఈజ్ ఈక్వల్ టు N/A డివైడెడ్ బై N/S. N/S డైరెక్ట్‌గా తెలుసు. ఎంత? 6² అంటే ఎంత? 36. ఇంక నీకు తెలియాల్సింది ఏంది? మీ N/A. N/A అసలు ఏంటి? 2 డైస్ త్రో చేసినప్పుడు దాని మీద ఉన్న నంబర్స్‌ని యాడ్ చేసినప్పుడు ఆ సమ్ ఏదైతే ఉందో అది 8 క్రాస్ అవ్వాలి. కదా! సో అసలు ఫస్ట్ ఎన్నున్నాయి? 1 1, 1 2
అదే కదా మనం డైరెక్ట్‌గా చేసిన పడే అవకాశాలు ఉండేవి. 1, 3, 1, 4, 1, 5, 1, 6 ఇవి 6 ఛాన్సెస్. సిమిలర్‌గా 2, 1, 2, 2, 2, 3, 2, 4, 2, 5, 2, 6 అంతే. నెక్స్ట్ 3, 1, 3, 2, 3, 3 నెక్స్ట్ 3, 4, 3, 5 అండ్ 3, 6 ఇదే కదా. నెక్స్ట్ 4, 1, 4, 2, 4, 3, 4, 4, 4, 5 and 4, 6. Now 5, 1, 5, 2, 5, 3, 5, 4, 5, 5 and this is 5, 6. Next 6, 1, 6, 2, 6, 3, 6, 4, 6, 5 and this is 6, 6. ఓకే. సో ఇది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పాసిబుల్. ఇప్పుడు ఏమన్నాడు? ఆ 2 డే మీద సమ్ 8 క్రాస్ అవ్వాలన్నాడు. ఈ లైన్‌లో ఎక్కడ ఆ ఛాన్స్ లేదు. ఎందుకంటే 6 + 1 7 మాక్సిమం 8 దాటలేదుగా. ఇది కూడా ఎక్కడా లేదు. ఎందుకంటే 6 + 2 8. 8 దాటాలన్నాడు. నెక్స్ట్ ఇక్కడ చూడు. సో దీనికి ఛాన్స్ లేదు. దీనికి ఛాన్స్ లేదు. ఇక్కడ ఎంత వరకు లేదు? 3 + 3 6 4 + 3 7 ఇంతవరకు లేదు. 5 ఇది కూడా ఛాన్స్ లేదు. అంటే ఎక్సీడ్ 8 అన్నాడు. సో కాబట్టి ఇవి ఛాన్స్ లేదు. నౌ ఇక్కడ చూడు 4 + 4 8 ఇక్కడ వరకు ఛాన్స్ లేదు. నెక్స్ట్ ఇక్కడ చూడు 5 + 3 8 ఇక్కడ వరకు ఛాన్స్ లేదు. ఇక్కడ 6 + 2 8 ఇక్కడ వరకు ఛాన్స్ లేదు. ఎన్ని లెక్క ఏంటమ్మా 1 2 3 4 5 6 7 అండ్ 8 9 అండ్ దిస్ ఈస్ సో కాబట్టి ఓవరాల్ ఎంత అంటే 10 డివైడెడ్ బై 36. 10 డివైడెడ్ బై 36 అంటే ఎంత 5 డివైడెడ్ బై 18. సో దిస్ ఈస్ నథింగ్ బట్ ది ప్రాబబిలిటీ. సో ఎప్పుడైనా సరే ఒక ప్రాబబిలిటీ నుంచి క్వశ్చన్స్ రాగానే అది బేసిక్‌గా బేస్ థియరమా. బేసిక్ అయితే N/A/N/S. N/S అంటే టోటల్. అది ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఫేవరబుల్ అవుట్‌కమ్స్ జాగ్రత్త. మనకి ఇచ్చింది ఏంటి దాన్ని బట్టి క్యాలిక్యులేట్ చేసి ఈజీగా మీరు సాల్వ్ చేయొచ్చు. ఓకే ఫైన్. సో ఐ హోప్ యూ అండర్‌స్టాండ్ రైట్. సో ఐ యామ్ మూవింగ్ ఆన్ టు ది నెక్స్ట్ వన్. మీకు ఏదైనా డౌట్ ఉంటే ఏదైనా క్వశ్చన్‌లు గాని మీరు చేసే మోడల్స్‌లో గాని ఏదైనా ఉంటే అది మీరు కామెంట్ బాక్స్‌లో ప్లేస్ చేయండి. బట్ డెఫినెట్లీ వి విల్ సాల్వ్. ఓకే. నోట్ ఆన్ ది సిక్స్త్ వన్. ఫ్రమ్ 6 పాజిటివ్ అండ్ 8 నెగెటివ్ నెంబర్స్ అంటే మొత్తం 6 పాజిటివ్ నెంబర్స్ ఉన్నాయి. 8 నెగెటివ్ నెంబర్స్ ఉన్నాయి. 4 నెంబర్స్ ఆర్ చూజన్. N/S మీకు మైండ్‌లోకి వచ్చేసేయాలి. టోటల్ నెంబర్స్ ఎన్ని 14. అందులో నుంచి ఎన్ని తీసాం 4. సో కాబట్టి ఓవరాల్ అవుట్‌కమ్స్ ఎంత 14C4. అది ఎమ్మటే మైండ్‌లోకి వచ్చేసేయాలి. ఓకే. సో కాబట్టి ఫ్రమ్ 16 పాజిటివ్ అండ్ 8 నెగెటివ్ నెంబర్స్ 4 నెంబర్స్ ఆర్ చూజన్ ఎట్ రాండమ్ వితౌట్ రీప్లేస్‌మెంట్. ఓకే. అండ్ మల్టిప్లైడ్ అంటే నువ్వు ఒక 4 నెంబర్లు తీసి వాటిని మల్టిప్లై చేసావు. చేస్తే వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ దట్ ప్రొడక్ట్ ఈస్ పాజిటివ్. చాలా బాగా అడిగాడు చూడండి క్వశ్చన్. సో 6 పాజిటివ్ నెంబర్స్ ఉన్నాయి. నెగెటివ్ నెంబర్స్ ఉన్నాయి. సో 4 నెంబర్స్ తీసుకున్నాడు. సో ఆ 4 నెంబర్స్‌ని తీసుకొని మల్టిప్లై చేశాడు. మల్టిప్లై చేస్తే ఆ ప్రొడక్ట్ అనేది పాజిటివ్ రావడానికి ప్రాబబిలిటీ ఎంత అని అడుగుతున్నాడు. సో వీడియో పాస్ చేసుకోండమ్మా. నోట్ చేసుకోండి. ఐ విల్ ఎక్స్‌ప్లెయిన్ ద క్వశ్చన్. ఓకే. యాక్చువల్‌గా 8 ఎంత 6 పాజిటివ్ 8 నెగెటివ్ నెంబర్స్. ఓకే. సో కాబట్టి 6 ఏమో పాజిటివ్ నెంబర్స్. 8 వచ్చేసరికి ఏమో నెగెటివ్ నెంబర్స్ సింపుల్. ఓకే. సో నీకు ప్రాబబిలిటీ తెలుసు. P(A) ఈజ్ ఈక్వల్ టు ఏంటి ఫార్ములా N/A డివైడెడ్ బై N/S. N/S సింపుల్. ఎందుకని ఓవరాల్ నెంబర్స్ నుంచి 4 నెంబర్లు తీశాడు. సో కాబట్టి 8 + 6 14 అందులో నుంచి 4 తీశాడు కాబట్టి 14C4 సింప్లీ. నీకు తెలియాల్సింది ఏంటి N/A. N/A అంటే ఫేవరబుల్ అవుట్‌కమ్స్. ఇక్కడ జాగ్రత్తగా చూడు. 4 నెంబర్లు తీసినప్పుడు అందులో 6 పాజిటివ్ 8 నెగెటివ్ ఉన్నప్పుడు ప్రొడక్ట్ పాజిటివ్ రావాలంటే ఏం అవ్వాలమ్మా? 4 నెగెటివ్ నెంబర్లైనా పాజిటివ్ వస్తది. ఎందుకంటే 4 నెగెటివ్ నెంబర్లు యాడ్ చేస్తే పాజిటివ్ నెంబరే కదమ్మా వస్తది. 4 పాజిటివ్ ఉన్న పాజిటివ్ వస్తది. 2 నెగెటివ్ 2 పాజిటివ్ ఉన్న పాజిటివ్ వస్తది. ఇంకేమైనా ఛాన్సెస్ ఉన్నాయా? ఇంకేం లేవు కదా. ఎందుకంటే ఆడ్ నెంబర్‌లో మైనస్ గనుక వచ్చిందంటే ఆటోమేటిక్‌గా నీకు మైనస్ అవుట్‌పుట్‌లో రిఫ్లెక్ట్ అవుతది. సో 4 నెంబర్లు తీసుకున్నప్పుడు అది పాజిటివ్ నెంబర్ రావాలి అంటే కంపల్సరీగా 4 నెగెటివ్ అన్న అయి ఉండాలి. లేదా 4 పాజిటివ్ అన్న అయి ఉండాలి. లేదా 2 నెగెటివ్ 2 పాజిటివ్ అయి ఉండాలి. సో కాబట్టి ఫస్ట్ చూడు ఫస్ట్ ఆక్యుపెన్సీ ఏంటి 4 పాజిటివ్ అనుకుందాం. 4 పాజిటివ్ మొత్తం ఎన్ని పాజిటివ్‌లు 6. 6 4 కావాలంటే ఏంటమ్మా 6C4 సింప్లీ. ప్లస్ ఒకటి అయిపోయింది. ఒక ఛాన్స్ అయిపోయింది. రెండోది ఏంటి 2 పాజిటివ్ అన్న ఉండొచ్చు. 2 నెగెటివ్ ఉండొచ్చు. అప్పుడు 2 పాజిటివ్ 2 నెగెటివ్ రెండిటిని మల్టిప్లై చేసి నీకు ఆటోమేటిక్‌గా పాజిటివ్ వస్తది. సో 2 పాజిటివ్ అంటే 6 పాజిటివ్ నుంచి 2 తీస్తే 6C2 ఇంటూ 8లో నుంచి 2 పాజిటివ్ తీస్తే ఎన్ని వస్తాయి? 2 నెగెటివ్ తీస్తే ఎన్ని వస్తాయి? 8C2. ఇక్కడ ఇంటూ ఎందుకు పెట్టాను? ఇది మొత్తం ఒకటే ఈవెంట్. ఇప్పుడు ఇక్కడ 6C4 అనేది ఒకటి అయిపోయింది. మనం తీసుకున్న 4 పాజిటివ్ క్లోజ్. 2 పాజిటివ్ 2 నెగెటివ్ అంటే 2 పాజిటివ్ అంటేనేమో 6C2 2 నెగెటివ్ అంటే 8 అదంతా ఒకటే ఈవెంట్. అందుకని అక్కడ నేను మల్టిప్లికేషన్ పెట్టాను. అంతటితో ఈవెంట్ అయిపోయింది. నెక్స్ట్ ప్లస్ 2 నెగెటివ్ నెంబర్లు. మొత్తం ఎన్ని నెగెటివ్ నెంబర్లు 8. 8లో నుంచి 2 నెగెటివ్ నెంబర్లు అంటే ఎంతమ్మా 8C2 సింప్లీ. సో 6C4 సారీ 4 నెంబర్స్‌గా సెలెక్ట్ చేయాల్సింది 8C4.
ఓకే, 6C4 ప్లస్ 6C2 ఇంటూ 8C2 ప్లస్ 8C4 డివైడెడ్ బై 14C4. ఓకే, సో కాబట్టి ఇది మీరు క్యాలిక్యులేట్ చేయడం, ఇది మీకు హోంవర్క్ కింద తీసుకోండి, యూ కెన్ ఈజీలీ సాల్వ్ ఇట్. ఓకే, సో కాబట్టి ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఒకటే, ఎన్ని క్వశ్చన్స్ ఇచ్చినా బేసిక్స్ ఆఫ్ ప్రాబిలిటీ నుంచి కనుక క్వశ్చన్ వస్తే ఫస్ట్ నువ్వు క్యాలిక్యులేట్ చేయాల్సింది ఏంటంటే ఓవరాల్ అవుట్కమ్స్ ఎన్ని, అది క్యాలిక్యులేట్ చేసిన తర్వాత ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని. సో అది కొంచెం జాగ్రత్తగా మైండ్ పెట్టి ఆలోచిస్తే ఈజీగా ఎటువంటి ప్రాబ్లం అయినా కానీ సాల్వ్ చేయొచ్చు. ఓకే ఫైన్, సో ఐ మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్. యా, ఇక్కడ చూడండి అమ్మా, ఇఫ్ ఏబిసి ఆర్ 3 ఈవెంట్స్. ఓకే, ఏబిసి అనేవి ఏ ఒక 3 ఈవెంట్స్ అయితే సచ్ దట్ P of A equal to P of B equal to P of C is equal to 1/4. P of A intersection B is equal to P of B intersection C is equal to 0. P of C intersection A is equal to 1/8. Find the probability that at least one of the event occurs. ఓకే, మరి సింపుల్ గా చెప్పాలంటే మీరు కనుక జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే P of A is equal to P of B is equal to P of C is equal to 1/4. ఇది ఇచ్చేసాడు. P of A intersection B is equal to P of B intersection C is equal to 0. And P of C intersection A is equal to P of C intersection A ఎంత ఇచ్చాడు 1/8. అయితే మిమ్మల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడమ్మా, ఫైండ్ ద ప్రాబిలిటీ దట్ అట్లీస్ట్, మీకు ఆల్రెడీ చెప్పాను, అట్లీస్ట్ అంటే యూనియన్, కామన్ అంటే ఇంటర్సెక్షన్, అట్లీస్ట్ అన్నాడు కాబట్టి P of A యూనియన్ B రెండు ఉంటే, 3 ఉన్నాయి కాబట్టి P of A యూనియన్ B యూనియన్ C. దానికి ఫార్ములా నోట్ చేసుకున్నామా, P of A యూనియన్ B యూనియన్ C ఈక్వల్ P of A ప్లస్ P of B ప్లస్ P of C మైనస్ P of A ఇంటర్సెక్షన్ B మైనస్ P of B ఇంటర్సెక్షన్ C మైనస్ P of C ఇంటర్సెక్షన్ A ప్లస్ P of A ఇంటర్సెక్షన్ B ఇంటర్సెక్షన్ C. ఓకే, దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా. ఓకే ఫైన్, ఇక్కడ జాగ్రత్త చూడమ్మా, ఏ ఇంటర్సెక్షన్ బి 0, బి ఇంటర్సెక్షన్ సి 0. అంటే దాని అర్థం ఏంటి, ఏబిలో కామన్ ఎలిమెంట్స్ 0నే, బీసీలో కామన్ ఎలిమెంట్స్ 0నే. మా జాగ్రత్త చూడు, ఏబి కామన్ ఎలిమెంట్స్ 0, బీసీ కామన్ ఎలిమెంట్స్ 0. సో కాబట్టి ఆటోమేటిక్ గా P of A ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సి కంపల్సరీ ఏమైంది 0. ఎందుకంటే ఏకి బికి మధ్యలో కామన్ ఎలిమెంట్స్ ఏం లేవు, బికి సికి మధ్యలో కామన్ ఎలిమెంట్స్ ఏం లేవు. సో కాబట్టి ఓవరాల్ అంటే బి అనేటటువంటి ఒక థింగ్ ఏలోనూ లేదు, సిలోనూ లేదు. ఓకే, ఓవరాల్ కామన్ ఎలిమెంట్స్ ఏమవుతాయి 0. ఇది ఇక్కడ నువ్వు కంపల్సరీగా అదొకటి ఐడెంటిఫై చేయాలి. రైట్ ఫైన్, P of A వాల్యూ ఎంత 1/4. నెక్స్ట్ P of B వాల్యూ ఎంత 1/4 అండ్ P of C వాల్యూ ఎంత 1/4 మైనస్ A ఇంటర్సెక్షన్ B 0 మైనస్ B ఇంటర్సెక్షన్ C 0 మైనస్ C ఇంటర్సెక్షన్ A ఎంత 1/8. రైట్, 1/8 ప్లస్ A ఇంటర్సెక్షన్ B ఇంటర్సెక్షన్ C 0. ఓకే, 1/4 ప్లస్ 1/4 ప్లస్ 1/4 అంటే ఎంత, 3/4 మైనస్ 1/8. 8 LCM అవుతుంది, 4 2s are 8, 3 2s are 6 minus 1. Yeah, let us move on to the 8th one. Okay, 8th problem చూడండి అమ్మా, let 2 items be chosen from a lot containing 12 items. అంటే 12 ఐటమ్స్ ఉన్నటువంటి ఒక లాట్ లో 2 ఐటమ్స్ తీశారు. NFS వచ్చేసింది మైండ్ లోకి, ఏంటి 12C2. టోటల్ ఐటమ్స్ వచ్చేసరికి 12, తీసింది 2. ఆటోమేటిక్ గా 12 ఐటమ్స్ నుంచి 2 ఐటమ్స్ తీయడం అంటే ఆటోమేటిక్ ఏంటి కాంబినేషన్, రైట్. సో కాబట్టి 12C2 ఫైన్, అవుట్ ఆఫ్ విచ్ 4 ఆర్ డిఫెక్టివ్. అంటే ఉన్న 12 ఐటమ్స్ లో 4 డిఫెక్టివ్. ఓకే, నౌ ఫైండ్ ద ప్రాబిలిటీ దట్ 1 ఐటమ్ ఈస్ డిఫెక్టివ్. ఇది మీరు ఆటోమేటిక్ గా చేసేసేయాలి, వీడియో పాస్ చేసుకొని చేసేసేయండి. ఓకే, సింపుల్. ఏమి ఇచ్చాడు అసలు, యాక్చువల్గా ప్రాబిలిటీ ఏంటి, N of A by N of S. ఫస్ట్ N of S ఫైండ్ అవుట్ చేయాలి కదా మనం. N of S అంటే టోటల్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఎన్ని 12, దాంట్లో నుంచి ఎన్ని ఐటమ్స్ తీసారంటే 2 ఐటమ్స్. సో కాబట్టి ఆటోమేటిక్ గా 12C2 విల్ బి N of S సింప్లీ. అయితే N of A ఏంటి, ఖచ్చితంగా నువ్వు తీసినటువంటి ఏదైతే ఉందో ఫైండ్ ద ప్రాబిలిటీ దట్ 1 ఐటమ్ ఈస్ డిఫెక్ట్. అంటే నువ్వు 2 తీసావు కదా, రెండిట్లో ఒకటి కంపల్సరీగా ఏమవ్వాలి, డిఫెక్ట్ అవ్వాలి. ఓకే, ఈ రెండోది ఏదైతే ఉందో ఫైండ్ ద ప్రాబిలిటీ దట్ 1 ఐటమ్ ఈస్ డిఫెక్ట్. అంటే ఒక ఐటమే డిఫెక్టివ్ అవ్వాలి, రెండోది ఏమవ్వాలి, నాన్ డిఫెక్టివ్. ఇక్కడ చూడమ్మా జాగ్రత్తగా, 12 ఐటమ్స్, 12 ఐటమ్స్ లో 4 డిఫెక్టివ్ అంటే 6 ఏమవుతాయి, నాన్ డిఫెక్టివ్ అవుతాయి కదా. 4 డిఫెక్టివ్ అయినప్పుడు కంపల్సరీ 6 నాన్ డిఫెక్టివ్ కదా. అయితే N of S క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఇవన్నీ చూడం, 12 ఐటమ్స్ 2 తీయాలి, 12C2 ఫినిష్. ఆ తర్వాత ఇప్పుడు మనం ఫేవరబుల్ అవుట్కమ్స్ అబ్జర్వ్ చేసేటప్పుడు ఏమడిగిన ఫేవరబుల్ అవుట్కమ్స్, నువ్వు తీసినటువంటి రెండిట్లో ఒకటి డిఫెక్టివ్ అంటే ఆటోమేటిక్ రెండోది నాన్ డిఫెక్టివ్. అంటే నువ్వు తీసే ఒకటేమో డిఫెక్టివ్ లోంచి లాగాలి, రెండోది వచ్చేసరికి నాన్ డిఫెక్టివ్ లోంచి తీయాలి. ఆటోమేటిక్గా చూడమని ఏమవుతుందో, C2 ఉన్నప్పుడు 4 డిఫెక్టివ్ అంటే 6 వచ్చేసరికి నాన్ డిఫెక్టివ్ అవుతాయి, 4 వచ్చేసరికి డిఫెక్టివ్ అవుతాయి. ఓకే, సో N of S ఆల్రెడీ ఇది తెలుసు 12C2 బై నువ్వు N of A క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఒకటి డిఫెక్టివ్ అంటే 4 నుంచి ఒకటి రావాలి, ఏంటి 4C1 ఇంటూ ఒకటి నాన్ డిఫెక్టివ్ ఏంటి 6 నుంచి రావాలి. సో కాబట్టి 6C1. సో కాబట్టి 4C1 అంటే 4, 6C1 అంటే 6 డివైడెడ్ బై 12C2 అంటే 12 into 11 డివైడెడ్ బై
2 into 1 simply. 2 1s 2 6, 66 cancel అయిపోతే you will get the value as 4/11 simply. Okay, so ప్రాబబిలిటీ ఛాన్స్ ఏదైతే ఉందో అది ఈజీగా క్యాలిక్యులేట్ చేయాలి. మా ప్రాబబిలిటీ నుంచి ఏ క్వశ్చన్ వచ్చినా సరే ఫస్ట్ యూ నీడ్ టు ఫైండ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఎస్, అంటే ఎన్ ఆఫ్ ఎస్ క్యాలిక్యులేట్ చేయాలి. ఆ ఎన్ ఆఫ్ ఎస్ తర్వాత ఏవైతే మనకి కావాల్సిన ఫేవరబుల్ అవుట్కమ్స్ ఏవైతే ఉంటే అవి ఈజీగా క్యాలిక్యులేట్ చేసి యూ గెట్ ది ఆన్సర్. ఓకే, సో ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఐ మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ ప్రాబ్లమ్. ఓకే, two dice are thrown once in random. Find the probability of getting an odd number on the first die or total of 7. My excellent question. చూడండి ఎట్లా ఫ్రేమ్ చేశాడో. 2 డైస్ త్రో చేశారట. అయితే నేను ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నారు? ఫైండ్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ అన్ ఆడ్ నెంబర్ ఆన్ ద ఫస్ట్ డే. అంటే ఫస్ట్ డే మీద ఆడ్ నెంబర్ ఉండాలి అట్ ద సేమ్ టైం ఆర్ టోటల్ ఆఫ్ 7 అని అన్నాడు. సో కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్. వీడియో పాస్ చేసుకుని నోట్ చేసుకుందాం సింపుల్ గా. ఒక 2 డైలు రోడ్ చేసినప్పుడు ఏంటి 6 స్క్వేర్ 36. సో 1, 1 సింప్లీ 1, 2 1, 3 1, 4 1, 5 1, 6. సిమిలర్లీ 2, 1 2, 2 2, 3 2, 4 2, 5 and 2, 6. ఓకే, సిమిలర్లీ 3, 1 3, 2 3, 3 3, 4 3, 5 3, 6 4, 1 4, 2 4 4, 4 4, 5 4, 6. Okay, similarly 5, 1 5, 2 5, 3 5, 4 5, 5 5, 6. ఇదే కదమ్మా ఒక 2 డైలు వచ్చేస్తే రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. 6, 1 6, 2 6, 3 6, 4 6, 5 అండ్ దిస్ ఈస్ 6, 6. సో కాబట్టి ప్రాబబిలిటీ P of A is equal to N of A by N of S. అది ఈజీగా. కాబట్టి ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈవెంట్ ఒకటే 2 డేస్ అని త్రో చేయటం, కానీ అందులో 2 సబ్ ఈవెంట్స్ ఉన్నాయి. ఏంటి? ఫైండ్ ద ప్రాబబిలిటీ దట్ odd number comes on the first day or sum is equal to 7. ఓకే, అదే కదా వాడు అడిగింది. odd number get on the first day or the total of 7. ఈ రెండు కావాలి. అంటే ఇక్కడ ఆర్ అంటే మీనింగ్ ఏంటంటే P of A యూనియన్ B అని 2 సబ్ ఈవెంట్స్ ఉన్నాయి. దానికి ఆర్ అంటే యూనియన్, అండ్ అంటే ఇంటర్సెక్షన్. ఓకే, సో P of A యూనియన్ B ఫార్ములా ఏంటి? P of A ప్లస్ P of B మైనస్ P of A ఇంటర్సెక్షన్ B సింపుల్. ఫస్ట్ P of A క్యాలిక్యులేట్ చేద్దాం. P of A అంటే ఏంటి? ఏ అనేది లెటర్ సపోజ్ ఆడ్ నెంబర్ ఆన్ ద ఫస్ట్ డే అనుకుందాము. బి వచ్చేసరికి సమ్ ఈ 7 అనుకుందాం. ఓకే, సో P of A క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఆడ్ నెంబర్ ఆన్ ద ఫస్ట్ డే కదా. సో కాబట్టి ఈ లైన్ మొత్తం వస్తుంది, ఎందుకంటే ఫస్ట్ మొత్తం 1 ఉంది, 1 ఆడ్ నెంబర్ కాబట్టి 6 ఛాన్సెస్. ఇది రాదు, 2 ఉంది కాబట్టి ఇది వస్తుంది. ఆటోమేటిక్ 6 + 6 ఎంత? 12. ఆ తర్వాత ఆడ్ నెంబర్ కాబట్టి ఇది రాదు, 4 రాదు. నెక్స్ట్ ఇది వస్తుంది 3, 6 18. ఓకే, సో కాబట్టి 18 డివైడెడ్ బై ఓవరాల్ వచ్చే 36 కాబట్టి 18 డివైడెడ్ బై 36 అంటే ఎంత అంటే 1/2 సింప్లీ. నౌ P of B. P of B అంటే ఏంటి? సమ్ 7. సమ్ 7 ఎట్లా వస్తుంది? 6 + 1 7 ఒక ఛాన్స్. సిమిలర్లీ 5 + 2 7. అంతేగా ఈ రోల్ ఇంకెక్కడ 7 వచ్చే ఛాన్స్ లేదు, 2 ఛాన్సులు. ఓకే, మీరు కనుక కలర్ చేంజ్ చేస్తే 7 వచ్చే ఛాన్సెస్ ఏవైతే ఉన్నాయో 6 + 1 7, 5 + 2 7, 4 + 3 7, 4 ఇక్కడ కూడా 4 + 3 7, 5 + 2 7, 6 + 1 7. టోటల్ నెంబర్ ఆఫ్ ఛాన్సెస్ ఎన్ని ఉన్నాయి? 6 ఛాన్సెస్. సో కాబట్టి దట్ ఈస్ ఈక్వల్ టు 6/36, దట్ ఈస్ ఈక్వల్ టు 1/6. ఇప్పుడు P of A ఇంటర్సెక్షన్ B అంటే మీనింగ్ ఏంటి? A ఇంటర్సెక్షన్ B అంటే ఆడ్ నెంబర్ ఆన్ ది ఫస్ట్ డే రావాలి, అట్ ద సేమ్ టైం సమ్ 7 అవ్వాలి. అలా ఏముంది చూడు, దిస్ ఈస్ ట్రూ. ఇక్కడ జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేస్తే ఇంటర్సెక్షన్ అబ్జర్వ్ చేసినప్పుడు ఇక్కడ చూడు ఆడ్ నెంబర్ ఆన్ ది ఫస్ట్ డే ఉంది, సమ్ 7 ఉంది. సో కాబట్టి దిస్ ఈస్ ఫస్ట్ ఛాన్స్. నౌ ఇక్కడ ఇది లేదు, ఇది వచ్చే అవకాశం లేదు. నెక్స్ట్ ఇక్కడ ఈ 2 ఇది ట్రూ అవుతుంది, ఇది వచ్చే ఛాన్స్ లేదు. అండ్ దిస్ విల్ బి ట్రూ అండ్ దిస్ విల్ నాట్ బి ట్రూ. అంటే ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయి? 1 2 3. సో కాబట్టి 3/36 దట్ ఈస్ ఈక్వల్ టు 1/12 సింప్లీ. సో కాబట్టి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయి. P of A అంటే 1/2 ప్లస్ P of B అంటే 1/6 మైనస్ P of A ఇంటర్సెక్షన్ B అంటే ఎంత అంటే 1/12. ఇది మీరు చేయండి, ఎంత వస్తే అంత. ఓకే, సో కాబట్టి ప్రాబబిలిటీ అంటేనే స్మార్ట్. సో జస్ట్ టోటల్ నెంబర్ ఆఫ్ వేస్ ఎన్ని, కావాల్సిన వేస్ ఎన్ని వేస్తే వస్తుంది. ఇట్లా 2 సబ్ ఈవెంట్స్ కనుకున్నప్పుడు వాడు ఆర్ కనుక అయితే యూనియన్, అండ్ కనుక అయితే ఇంటర్సెక్షన్ చేసి నీట్గా హ్యాపీగా చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఓకే, ఐడియా ఇంపార్టెంట్, రైట్? సో చేసే పద్ధతి తెలిస్తే ఏ ప్రాబ్లం ఇచ్చినా కానీ యూ కెన్ ఈజీలీ సాల్వ్ ఇట్. ఓకే, నోట్ డౌన్ ద 10th ప్రాబ్లం. ఓకే, 5 cards are drawn. ఓకే, 5 cards are drawn from a pack of 52 cards. ఓకే, 52 cards నుంచి 5 cards డ్రా చేశాడట. వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ దట్ ద 5 విల్ కంటైన్ జస్ట్ ఒక ఆసే ఉండాలి. సెకండ్ క్వశ్చన్ ఏంటంటే అట్లీస్ట్ 1 ఆశ ఉండాలి. ఇక్కడ జాగ్రత్త చూడు, టోటల్ 52 కార్డ్స్, అది వాడు చెప్పపోయినా మనకు తెలుసు. 5 కార్డ్స్ తీసాడంట. ఓకే, అయితే వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ దట్ 5 ఒక ఆశే ఉండాలి? అది ఫస్ట్ క్వశ్చన్.
అట్లీస్ట్ 1 ఆస్ అంటే 1 ఉండొచ్చు, 2 ఉండొచ్చు, 3 ఏదైనా ఉండొచ్చు. ఇది క్వెషన్. సో ఎట్లా సాల్వ్ చేయాలి? ఇది చాలా వెరీ సింపుల్. ఓకే. ఇక్కడ పి ఆఫ్ ఏ మనకు తెలిసిన దాని ప్రకారం ఫస్ట్ ఏ క్వెషన్ సాల్వ్ చేద్దాం. పి ఆఫ్ ఏ ఫార్ములా ఏంటి? ఎన్ ఆఫ్ ఏ బై ఎన్ ఆఫ్ ఎస్. ఎన్ ఆఫ్ ఎస్ తెలుసు కదా నీకు, టోటల్ కార్డ్స్ ఎన్ని 52, అందులో నుంచి ఎన్ని తీసా 5 తీసా అయిపోయింది క్లోజ్. ఎన్ ఆఫ్ ఏ ఏంటి? నువ్వు తీసిన 5 కార్డ్స్ లో ఒక ఆశ ఉండాలి, ఒకటే ఆశ ఉండాలి. ఆశలు మొత్తం ఎన్నమ్మా? మొత్తం మనకి క్లబ్, స్పేడ్, హార్ట్, డైమండ్ 4 అయితే ప్రతి దాంట్లో ఒక్కొక్క ఆశ ఉంటది కదా. సో మొత్తం టోటల్ నెంబర్ ఆఫ్ ఆశలు ఎన్ని? 4. నువ్వు అందులో ఎన్ని ఆశలు ఉండాలి? ఖచ్చితంగా ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి అంతే కదా. అట్లీస్ట్ జస్ట్ 1 ఆశ అన్నాడు. సో కాబట్టి ఆటోమేటిక్ గా 4c1/52c5. 4c1 అంటే 4 డివైడెడ్ బై 52c5 మీరు క్యాలిక్యులేట్ చేయండి. చేస్తే నీకు అంత వాల్యూ వస్తే అంత వాల్యూ. ఓకే. సో జస్ట్ 1 ఆశ అంటే ఒకటే ఆశ ఉండాలి. సారీ ఐ మీన్ 4c1 ఇంటూ మిగతా 4 ఆశలు కాకూడదు అంతే కదమ్మా. ఇప్పుడు 5 కార్డ్స్ తీసావు, 5 కార్డ్స్ లో ఒకటి ఆశ అన్నావు. సో కాబట్టి 4c1 అయిపోయింది. సో ఆ 52 నుంచి 4 తీసేస్తే ఎన్ని కార్డ్స్ ఉంటాయి? 48. సో మిగతా 4 కార్డ్స్ ఆ 48 లో నుంచే రావాలిగా అంతే కదమ్మా. ఇప్పుడు 52 కార్డ్స్ నుంచి 5 కార్డ్స్ తీసాం, జస్ట్ 1 ఆశ అన్నాడు. అంటే ఒక ఆశ అంటే 4గిట్లో ఒక ఆశ అయిపోయింది C1. ఇంకా మిగతా 48 కార్డ్స్ లో నుంచి నువ్వు 4 కార్డ్స్ తీయాలి. సో కాబట్టి 48 లో నుంచి 4 కార్డ్స్ తీయడానికి ఏంటి ప్రాబిలిటీ? 48c4. ఓకే. సో 4 ఇంటూ 48c4 మీరు అది సాల్వ్ చేయండి, ఎంత వాల్యూ వస్తే అంత వాల్యూ. దట్ ఈస్ ఫర్ క్వశ్చన్ ఏ. నౌ ఫర్ క్వశ్చన్ బి, పి ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఆబ్వియస్లీ ఎన్ ఆఫ్ ఏ బై ఎన్ ఆఫ్ ఎస్. ఎన్ ఆఫ్ ఎస్ ఇక్కడ కూడా సేమే, 52 కార్డ్స్ ఉన్నాయి, అందులో నుంచి 5 కార్డ్స్ తీసాడు. ఇక్కడ ఏంటి? అట్లీస్ట్ 1 ఆస్. ఓకే. మరి ఇక్కడ నేను ఏం చేస్తానంటే అసలు ఆశే లేకుండా క్యాలిక్యులేట్ చేస్తా. అసలు ఆశ లేదు అని క్యాలిక్యులేట్ చేస్తా. 1 మైనస్ ఆఫ్ దట్ వేసానికి అట్లీస్ట్ 1 ఆశ వచ్చిందిగా అంతే కదమ్మా. ఇప్పుడు ఒక బాక్స్ లో ఫర్ సపోజ్ సపోజ్ ఒక 100 వైట్ బాల్స్ ఉన్నాయి అనుకో, ఒక బాక్స్ లో 50 ఉన్నాయి అనుకోండి, 50 రెడ్ బాల్స్ ఉన్నాయి అనుకోండి. ఓకే. సో ఇప్పుడు మొత్తం టోటల్ గా ఎన్ని? 150. ఇప్పుడు నాకు ఎన్ని వైట్ బాల్స్ ఉన్నాయో కావాలి. వైట్ బాల్స్ ఎన్ని ఉన్నాయి? 100 ఉన్నాయిగా. ఆ 100 నేను లెక్కేయకుండా 50 తక్కువ కదా, ఆ 50 లెక్కేసేసి 150 నుంచి మైనస్ చేసాను అనుకో, ఆటోమేటిక్గా నాకు వైట్ బాల్స్ కౌంట్ వస్తుందిగా. టోటల్ అట్లీస్ట్ 1 ఆశ అన్నాడు. ఇప్పుడు నువ్వు చాలా వేస్ క్యాలిక్యులేట్ చేయాలి. ఎందుకని? ఒక ఆశ ఉన్నప్పుడు క్యాలిక్యులేట్ చేయాలి, 2 ఉన్నప్పుడు చేయాలి, 3 ఉన్నప్పుడు చేయాలి, 4 ఉన్నప్పుడు చేయాలి, 5 ఉన్నప్పుడు చేయాలి. అట్లీస్ట్ 1 అంటే మీనింగ్ అదే కదా. ఒకటి ఉండొచ్చు, ఒకటి కంటే ఎక్కువ ఉండొచ్చు. నేనేం చేస్తానంటే అసలు ఆశే లేకుండా క్యాలిక్యులేట్ చేస్తా. అప్పుడు దానికి కాంప్లిమెంట్ 1 మైనస్ పి ఆఫ్ ఏ వేసాను ఆటోమేటిక్ అసలు నాకు అట్లీస్ట్ 1 ఆశ వచ్చేస్తుంది కదా. సో ఇప్పుడు ఫస్ట్ నేను పి ఆఫ్ ఏ కాంప్లిమెంట్ క్యాలిక్యులేట్ చేస్తా. ఏ కాంప్లిమెంట్ అంటే మీనింగ్ ఏంటి? అసలు ఆశలే లేవని. మొత్తం 52 కార్డ్స్‌లో ఎన్ని ఆశలు ఉంటాయి? 4. ఆ 4గిట్లో మనకు ఆడ ఉండకూడదు. మిగతా ఎన్ని కార్డ్స్ ఉన్నాయి బ్యాలెన్స్? 48 C5. సో 48 C5/52 C5 ఏదైతే ఉందో అది దాని యొక్క వాల్యూ ఏదైతే ఉందో అది ఏంటి వాల్యూ? అసలు ఆశలే లేకుండా వచ్చే వాల్యూ. దాన్ని X అనుకోండి ఫర్ సపోజ్. సో అప్పుడు నీకు కావాల్సింది పి ఆఫ్ ఏ. పి ఆఫ్ ఏ అంటే ఏంటి? 1 మైనస్ పి ఆఫ్ ఏ కాంప్లిమెంట్ దట్ ఈస్ ఈక్వల్ టు 1 మైనస్ ఎక్స్ సింపుల్. ఆ ఎక్స్ అనేది మీరు క్యాలిక్యులేట్ చేయండి అమ్మా వాల్యూ. ఓకే. క్యాలిక్యులేట్ చేస్తే ఈజీగా వస్తుంది. ఓకే. సో ఇక్కడ పాయింట్ ఏంటి? ఆలోచన విధానం. మీరు ఇలా కాదు సార్ నేను ఇలా చేయనన్నారు అనుకోండి, మీరు చేసుకోవచ్చు. ఎట్లా వస్తది అప్పుడు? ఫస్ట్ ఒకటే ఆశ ఉన్నప్పుడు 4c1 ఇంటూ 48c4 ఒక ఈవెంట్ అయిపోయింది. ప్లస్ 2 ఆశలు ఉన్నప్పుడు 42c4 ఇంటూ 48c3 ప్లస్ 3 ఆశలు ఉన్నప్పుడు 4c3 ఇంటూ 48c1 అట్లా డిఫరెంట్ వేస్ వస్తాయి. అది చేసినా ఇది ఆన్సర్ వస్తది, ఇది చేసినా ఇది ఆన్సర్ వస్తది. ఓకే. ఇక ఫస్ట్ నేను ఏం చేశానంటే అసలు ఆశలు ఏమి లేకుండా ప్రాబబిలిటీ క్యాలిక్యులేట్ చేసి ఆ తర్వాత దాని యొక్క కాంప్లిమెంట్ చేసి నాకు అట్లీస్ట్ 1 ఆశ ఈజీగా వచ్చేస్తుంది. ఓకే. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఓకే. సో I'm moving on to the next problem, right? Last problem. Okay. So 12th problem note చేసుకున్నాము. We will finish it off. Okay. So a bag contain 7 red balls and 4 white balls. అంటే ఒక బాక్స్ ఉంది, ఒక బ్యాగ్ ఉంది. అందులో 7 రెడ్ బాల్స్ ఉన్నాయట, 4 వైట్ బాల్స్ ఉన్నాయట. 2 balls are drawn at random. సో నీకు NF మైండ్ లోకి వచ్చేసేయాలి. ఎంత టోటల్ బాల్స్ ఎన్ని? 7 + 4 11. అందులో నుంచి ఎన్ని బాల్స్ తీశారు? 2 బాల్స్ తీశారు. సో ఆటోమేటిక్ 11c2. సో వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ దట్ బోత్ ఆర్ రెడ్? ఇది చాలా ఈజీ, ఇక్కడే చేసేసేసి చూడండి. దాన్ని మనం మళ్ళీ సెపరేట్ గా కూడా చేయాల్సిన అవసరం లేదు, రైట్? ఇక్కడ ఫస్ట్ మనకు ప్రాబిలిటీ ఒకటి ఈవెంట్ పి ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ ఏ బై ఎన్ ఆఫ్ ఏ. సింప్లీ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్, రైట్? సో టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ నాకు ఆల్రెడీ తెలుసు. టోటల్ నెంబర్ ఆఫ్ బాల్స్ ఎన్ని? 11. అందులో నుంచి ఎన్ని బాల్స్ తీసాను? 2 బాల్స్. సో కాబట్టి 11c2 సింప్లీ క్లోజ్ బై వాట్ ఈస్ ద పాసిబిలిటీ దట్ బోత్ బాల్స్ ఆర్ రెడ్? అంటే నువ్వు తీసుకున్నటువంటి 2 బాల్స్ రెడ్ అయి ఉండాలి. టోటల్ రెడ్ బాల్స్ ఎన్ని ఉన్నాయి? 7. అందులో నుంచి ఎన్ని తీయాలి నువ్వు? 2. సో కాబట్టి 7c2 బై c2. సో ద వాల్యూ విల్ బి. ఓకే. సో కాబట్టి ఇక్కడ పాయింట్ ఏంటమ్మా, మీకు ఎప్పుడైనా సరే ఒక ప్రాబిలిటీ నుంచి క్వశ్చన్ వచ్చినప్పుడు అది సింగిల్ ఈవెంట్ మల్టిపుల్ ఈవెంట్ చెక్ చేయండి.
సింగిల్ ఈవెంట్ అయితే బేసిక్స్ నుంచి వచ్చేస్తుంది. మల్టిపుల్ ఈవెంట్స్ కనుక అయితే ఆటోమేటిక్గా నువ్వు బేస్ థియరం వేయాలి. ఆ బేస్ థియరం నెక్స్ట్ వీడియో లెక్చర్లో చూద్దాం. లీవ్ ఇట్. బేసిక్స్ వచ్చినప్పుడు ఒకటే ఫార్ములా నీకు తెలుసు, A/N(S). N(S) అనేది సింపుల్. కాయిన్ అయితే కాయిన్, డై అయితే డై, కార్డ్ అయితే కార్డ్స్, బాక్స్ లోన్స్ తీసేది పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్ అట్లా. ఆ తర్వాత ఫేవరబుల్ ఈవెంట్స్, అది జాగ్రత్తగా ఉండాలి. వాడు ఏం అడిగాడు అనేది చూసుకొని జాగ్రత్తగా ఆ సెలక్షన్ కనుక రాసుకుంటే, అది పాసిబిలిటీస్ కనుక రాసుకుంటే ఆటోమేటిక్గా ఏ ప్రాబిలిటీ క్వశ్చన్ అని ఈజీగా వస్తుంది. సో మల్టిపుల్ ఈవెంట్స్ ఇచ్చినప్పుడు, అంటే క్వశ్చన్ హాఫ్ పేజీ 1 పేజీ ఉన్నప్పుడు, పెద్ద క్వశ్చన్స్ ఉన్నప్పుడు, అప్పుడు మనం కంపల్సరీగా బేస్ థియరం యూజ్ చేసి సాల్వ్ చేస్తాం. అది నేను నెక్స్ట్ క్లాస్లో నీట్గా చేసి చూపిస్తాను. ఓకే, సో అంటిల్ దెన్ ప్రాక్టీస్ బేసిక్స్ ఆఫ్ ప్రాబిలిటీ. దీని మీద డిఫరెంట్ క్వశ్చన్స్ చేయండి. మీకు ఏ డౌట్ వచ్చినా కామెంట్ బాక్స్లో ప్లేస్ చేయండి. ఐ విల్ డెఫినెట్లీ హెల్ప్ యూ. ఓకే, సో నెక్స్ట్ క్లాస్లో నేను మీకు బేస్ థియరం చెప్తాను. అందరితో ప్రాబిలిటీ ఫినిష్ అయిపోతుంది. నేను స్టాటిస్టిక్స్ అనేది ఒక 3 to 6, 4-5 లెక్చర్స్లో ఐ విల్ ఫినిష్ ఇట్. అందరితో మనకి ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ అనేది ఫినిష్ అయిపోతుంది. ఓకే, సో అంతవరకు ఇది ప్రాక్టీస్ చేయండి. సో విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్ విత్ బేస్ థియరం. ఓకే.